విఘ్నద్వాంత నివారణైకతరణే విఘ్నాటవీ హవ్యవాడ విఘ్నవ్యాలకులస్య మత్త గరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగగిరిప్రభేదనపవేర్ విఘ్నాబ్ధికుంభోద్భవో విఘ్నాః గౌగగన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు మాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవైః సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాఢ్యాపః. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీరద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రార్ధిమూర్ధ్నిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం. వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదయలయో వాయువాదికోనేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం. ఏమండి, నిన్న మనం చెప్పుకున్నాము, రోజు చెప్పుకున్నాం. ఈరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వర సంగమంగా మనం 3 రోజుల గొప్పనైనటువంటి మనకున్నటువంటి సమయంలోనే ఎవరయ్యా తెలిసినటువంటిది రామనామ మహిమను అంటే జానాతి రామ తవ నామ రుచిం మహేశో. ఒక మహేశునికి మాత్రమే, శంభునికి మాత్రమే రామనామం యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి, దాని లోపల ఉన్నటువంటి యుక్తి తెలుస్తుందట, కానీ ఇంకా ఎవ్వరికీ తెలియదు అని చెప్పి చెప్తున్నారు. జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం. ఆ రాముల వారి యొక్క పాదస్పర్శ యొక్క మాహత్యాన్ని అహల్య అనుభవించింది, ఆవిడకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఇంకెవరికీ తెలియదని చెప్పి చెప్తున్నారు. జానాతి దౌర్బల పరాక్రమ మీషచాపో. ఆయన యొక్క భుజబల పరాక్రమం పెలపెల విరిగినటువంటి ఆ యొక్క శివధనుర్భగ్నమైనటువంటి ఆ శివధనుసుకు మాత్రమే తెలుస్తుందట ఆయన యొక్క భుజానికి ఎంత బలం ఉన్నటువంటిది అని చెప్పి చెప్తూ జానాత్యమోగ పటుబాన గతింపయోధి. ఆయనే తన విల్లు ద్వారా ఎక్కుపట్టినటువంటి ఏ బాణమైతే ఉన్నదో ఆ బాణంకి ఎంత పటుత్వం ఉన్నది, ఎంత గతి ఉన్నది, ఎంత వేగం ఉన్నది అనేటువంటిది ఆ సముద్రునికి మాత్రమే తెలుస్తుందట అని చెప్పి ఆ నలుగురిని కూడా ఉద్ధరించబడ్డారు అని చెప్పి చెప్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్ష స్వరూపాలుగా నలుగురిని ఉద్ధరించారని చెప్పి చెప్తున్నారు. మరి రామచంద్రుడు ఎవరండి? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ నలుగురు భూమి మీద ఉద్భవించారని చెప్పి చెప్తున్నారు. సరే, నిన్నటి వరకు మనం
చాలా లఘు విధానంగా సీతా కళ్యాణాన్ని చెప్పుకున్నాము. ఇంకా అది గ్రంథంలో ఉన్న దాని ప్రకారంగా చాలా లఘు విధానాన్ని చెప్పుకున్నాం. అయినప్పటికీ ఇవాళ మీకు ఓపిక ఉంటే నేను ఖచ్చితంగా రామ పట్టాభిషేకం దాకా చెప్పడానికి నేను నా యథామతిగా నేను సిద్ధంగా ఉన్నాను. అయితే విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం గురించి చెప్పాడు నిన్న. ఎందుకు సిద్ధాశ్రమం అంత గొప్పది అంటే అక్కడ వామనావత 990 ఏళ్ళు ఆ దితి అనేక గొప్పనైనటువంటి వ్రతాన్ని ఆచరించింది. ఆచరించినప్పుడు ఆ సప్తమరుతుల్ని ఖండించాడు ఇంద్రుడు, ఆ వ్రతభంగాన్ని చేసి అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాము. అదేవిధంగా వారు మరుత్తులు అనేటువంటి దేవగణాలుగా వాయుగణాలుగా మారారని చెప్పి చెప్పుకున్నాము. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి అదే సిద్ధాశ్రమంలో ఈ యాగాన్ని చేయడం జరిగింది. అనేకమైనటువంటి రాక్షసులను వధించారు. సిద్ధాశ్రమం అనే పేరు వామనావతారం అక్కడే ఘటించింది కాబట్టి దాని పేరు సిద్ధాశ్రమము. ఎవరైనా ఏ కోరికలను ఉద్దేశించి తపస్సు చేసినా ఆ ఆశ్రమంలో వెంటనే సద్య ఫలితం కలుగుతుందట. అది సిద్ధాశ్రమం యొక్క గొప్పతనం అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత సంతోషం. ఆ తర్వాత బ్రహ్మగారు ఏమని చెప్పారు? నేను జాంబవంతుడు సృష్టించానయ్యా. అనేకమైనటువంటి వానరులందరూ కూడా వివిధ యోనుల్లో జన్మించి వానర యోనుల్లో జన్మించి ఆ రాముల వారికి రామరావణ యుద్ధం అప్పుడు మీరందరూ కూడా సహాయపడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వృత్తాంతం అంతా కూడా చెప్పుకున్నాము. ఆయన మిథిలా నగరానికి తీసుకొని వెళ్ళడం జరిగింది రాముల వారిని, లక్ష్మణుల వారిని. దేవరాతుడు అనేటువంటి వారి యొక్క వంశ పూర్వీకునికి మహేషుడు ఒక గొప్ప అనేటువంటి చాపము అంటే ధనుసుని ఇవ్వడం జరిగింది. అది మహేష ధనుసు. దాన్ని విరిచారు, సీతమ్మ వారిని వివాహం చేసుకున్నారని చెప్పి మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత ఆ యాగం 12 రోజుల పాటు జరిగిందట. ఏంటి ఆ యొక్క మిథిలా నగరమైనటువంటి జనక చక్రవర్తి చేసినటువంటి యాగం 12 రోజులు అని చెప్పి చెప్పారు. ఇక్కడ మనకి గొప్పనైనటువంటి బల అతి బల అనేటువంటి విద్యలు ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి ప్రయోగ ఉపసంహారాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. చెప్తూ ఉంటే గొప్పనైనటువంటి గంగా అవతరణ కథను కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ రామాయణంలో గంగా అవతరణం ఉన్నది, కుమారస్వామి యొక్క అవతరణం ఉన్నది, అదేవిధంగా కుశనాభుని యొక్క చరిత్ర ఉన్నది. ఇదంతా బాలకాండలోనే ఉన్నదండి. చూడండి, రామాయణం సాంగోపాంగంగా వినాలంటే ఇట్లా కాదు. ఎట్లా? పొద్దున 9 నుంచి 1 గంట దాకా, మధ్యాహ్నం 3 నుంచి 6 దాకా, అది 9 రోజులు వింటే రామాయణం అనేటువంటిది చెప్పడానికి ఏ గారైనా కొంత ప్రయత్నం చేయగలుగుతారు. అది రామాయణం. ఇది మనం యథాశక్తి ప్రవచనం అంతే, రామాయణంలోని అంతర్భాగం అంతే. ఆ తర్వాత గొప్పనైనటువంటి విశ్వామిత్ర యాగాన్ని పరిపూర్తి చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. పూర్వకాలంలో హే మహాప్రభు, కుషుడు అనేటువంటి గొప్ప బ్రహ్మమానస పుత్రుడు ఉండేటువంటి వాడు, మా వంశానికి మూలపురుషుడు అని చెప్పి విశ్వామిత్రుని యొక్క చరిత్రాన్ని శతానీకుడు చెప్తున్నాడు రామునికి. ఎందుకంటే విశ్వామిత్రుడు ఇంత గొప్పవాడని చెప్పి నిన్నటి వరకు మనం ఈ వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. పూర్వకథ అనుసారైన అద్యకథ ప్రస్తూయతే. ఆ కుషునికి భార్య పేరు వైదర్భి అన్నారు. వైదర్భి అందు ఆ కుషునికి 4 పుత్రులు జన్మించారు. కుశాంబుడు, కుశనాభుడు, అధూర్థరజసుడు, వసువు అనేటువంటి 4 కుమారుడు జన్మించారని చెప్పి చెప్తున్నారు. ప్రజారంజకంగా పాలన చేశారు. అందులో పెద్దవాడైనటువంటి కుశాంబుడు కౌశాంబి అనేటువంటి నగరాన్ని స్థాపించాడు. రెండోటువంటి వాడైనటువంటి కుశనాభుడు మహోదయం అనేటువంటి నగరాన్ని స్థాపించారు. మూడవ వాడైనటువంటి అధూర్థరజస్సుడు ధర్మారణ్యము, పేరులోనే చూడండి ధర్మారణ్యము అనేటువంటి రాజ్యాన్ని స్థాపించారని చెప్పి చెప్తున్నారు. 4వ వారైనటువంటి వసువు గిరిబ్రజాన్ని స్థాపించాడు. ఈ గిరిబ్రజము చాలా గొప్పనైనటువంటి పట్టణం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చాలా గొప్ప కథనిచ్చారు, విశేషమైనటువంటి కథ. ఆ కుశనాభుడు అనేటువంటి మొదటి వాడు ఉన్నాడు కదా, ఆ కుశనాభునికి 2వ వాడు, ఈ కుశునికి 2వ పుత్రుని పేరు కుశనాభుడు. ఆయనకు 100 మంది పుత్రికలట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పుత్రికలు అని చెప్పి చెప్తున్నారు. చాలా రూప లావణ్య యవ్వన సంపదలు. వాళ్ళు ఒకరోజు వ్యాహ్యాలికి అని చెప్పి గొప్పనైనటువంటి వనాలకు వెళ్ళారు. వారి అందచందాలను చూసినటువంటి వాయుదేవుడు మోహించాడు. మోహించి మనుష్య రూపంలో వారి దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని కామించాను, నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతున్నాడు వాయుదేవుడు. అడిగితే, నీవెవరివి, మాతో ఇట్లా ఈ విధంగా ధిక్కరించి పలుకుతున్నావు అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆ ప్రశ్న వేస్తారు. ఆ కన్యలందరూ కూడా వేస్తే, నేను వాయుదేవుణ్ణి, కామరూపం కలిగినటువంటి వాడిని, నన్ను మీరు వివాహం చేసుకుంటే చాలా గొప్పనైనటువంటి దేవ సౌఖ్యాలన్నీ కూడా అనుభవిస్తారు అని చెప్పి వాయుదేవుడు చెప్తాడు. ఎవరికి? ఈ కుశనాభుని యొక్క 100 మంది పుత్రికలకి. వాళ్ళు ఏమంటారంటే, మేము తండ్రి ద్వారా పెంపకం ద్వారా పెరిగినటువంటి
పిల్లలము, తండ్రి ఆజ్ఞను జీవదాటని వాళ్ళము. వివాహ విషయంలో మా స్వంత నిర్ణయం అంటూ ఏది ఉండదు. తల్లిదండ్రుల యొక్క మాటనే మాకు శిరోధార్యము, అంగీకారము. మీకు మా పట్ల వివాహం చేసుకోవాలనుకుంటే మా తండ్రి గారి ఆజ్ఞను స్వీకరించి వారు ఒప్పుకుంటే మేము మిమ్మల్ని వివాహం చేసుకుంటామని చెప్తారు. ఎంత గొప్ప ధర్మ అనుష్ఠానాన్ని చూపెట్టారు ఆ కన్యకలు. సాక్షాత్తు వాయుదేవుడు వచ్చాడు, అడుగుతున్నాడు నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అంటే వారేమని చెప్పారు? అట్లా కాదండి, మా తండ్రిని అడగండి, మా తండ్రి ఇది రామాయణం మనకు చెప్తున్నది. ఎందుకంటే సంతానం ఎప్పుడు కూడా వివాహ విషయంలో తల్లిదండ్రుల యొక్క మాటను ధిక్కరించకూడదు అని చెప్పి మనకు రామాయణం చెప్తున్నది. సరే, అట్లా చెప్పగానే వాయుదేవునికి చాలా కోపం వచ్చింది. నా మాటను ధిక్కరించారు. ఒక మనుషుల దగ్గరికి వెళ్ళి నేను అడిగితే దేవతలను ధిక్కరించాలనేటువంటి ఉద్దేశంతో వికృతమైనటువంటి ఆ గాలినంతా కూడా స్తంభింపజేసి వాళ్ళందరినీ కూడా కుబ్జలనుగా చేశాడు. 100 మంది కూడా ఒకరికి కుంటి కాళ్ళైనాయి, కుంటి చెవులైనాయి, అనేకంగా కుబ్జలైనారు. అంటే విరూప అంగాలన్నీ కూడా అయినాయి ఆ 100 మంది కన్యకలకి అని చెప్పి చెప్తున్నారు. వారు ఏడ్చుకుంటూ రాజనగరికి వెళ్ళారు, అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళగానే తండ్రి అయినటువంటి కుశనాభుడు అడుగుతున్నాడు, ఏమమ్మా మీకు ఇట్లాంటి దుస్థితి చేసినటువంటి వాడు ఎవరు అంటే వాయుదేవుడట. మాకు ఇట్లాంటి దుస్థితి కలిగింది, ఎందుకయింది అంటే ఈ విధానంతో చెప్తారు. తల్లిదండ్రులు చెప్పిన వారినే మేము వివాహం చేసుకుంటామంటే మీరు చాలా ధర్మంలో ఉన్నారు, ధర్మ అనుష్ఠానం చేశారు, నా వంశానికి ఇవాళ కీర్తి కలిగింది. మీరు శపించే సమర్థత కలిగినప్పటికీ, ఈ పదం వినండి, శపించే సమర్థత కలిగినప్పటికీ మీరు వాయుదేవుని శపించలేదు కాబట్టి క్షమలోనే పృథివంతా కూడా నిలబడి ఉన్నది. నా వంశంకి, నా కీర్తికి ఈరోజు ఎనలేని గొప్పనైనటువంటి మహత్తును తీసుకొచ్చారని చెప్పి తన పుత్రికల పట్ల గర్వాన్ని ప్రదర్శించాడు ఆ కుశనాభ చక్రవర్తి. సరే, అదే సమయంలో చూలి అని చెప్పి ఒక మహర్షి ఉండేటువంటి వాడు, చాలా గొప్పనైనటువంటి కల్పాల పాటు గొప్పనైనటువంటి తపస్సు చేస్తున్నాడు చూలి అనేటువంటి మహర్షి. అప్పుడు సోమద అనేటువంటి గంధర్వ కన్య యొక్క పుత్రిక సోమద, ఆ సోమద వచ్చి ఈయనకు అఖండంగా సేవలు చేస్తున్నది. ఎవరికి? ఈ చూలి అనేటువంటి మహర్షికి అని చెప్పి చెప్తున్నారు. ఊర్మిళ అనేటువంటి గంధర్వ స్త్రీ యొక్క పుత్రిక, ఊర్మిళాదేవి యొక్క పుత్రిక పేరు సోమద. చాలా కాలమైంది ఆమె సేవ చేస్తున్నది. ఒకరోజు కన్నులు తెరిచి చూశాడు ఆ యొక్క చూలి అనేటువంటి మహర్షి. అమ్మా, నీ సేవల పట్ల చాలా ప్రసన్నుణ్ణి అయ్యాను, మీకేం కోరిక ఉన్నదో అడగండి అని అడిగితే, ఏం లేదు, నేను ఎవ్వరిని వివాహం చేసుకోను, నాకెవ్వరి పరపురుషుని యొక్క సంగమం వద్దు, కానీ నాకు మీలాంటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి పుత్రుడు కావాలని చెప్పి అడిగింది. ఎంత గొప్ప కోరిక చూడండి. నేను వివాహం చేసుకోను, ఎవరికి భార్యను కాను, నాకు ఏ పురుషుని యొక్క సంగమం వద్దు, కానీ మీ బ్రహ్మ తేజస్సు లాంటి పుత్రుడు నాకు కావాలి అని అడిగితే తన యొక్క తేజస్సుతోని సద్యోగర్భం ఆమెకు ప్రసాదించడం జరిగింది ఆ యొక్క చూలి అనేటువంటి మహర్షి అని చెప్పి చెప్తున్నాడు. ఆ సత్యోగర్భం నుంచి ఒక గొప్పనైనటువంటి బాలుడు ఉద్భవించాడు, దైవిక శక్తి కలిగినటువంటి బాలుడు ఉద్భవించాడు. ఆ బాలకుని పేరు సోమదత్తుడు అని చెప్పి చెప్తున్నారు. సోమదత్తుడు అనేటువంటి బాలకుడు ఉద్భవించాడు. ఆయన కాంపిల్య నగరానికి రాజయ్యాడు. ఈ కాంపిల్య నగరానికి రాజైనటువంటి సోమదత్తుడు చాలా మహిమాన్వితుడు, చాలా గొప్ప సంపన్నత, దైవీ శక్తి సంపన్నత కలిగిన వాడు అని చెప్పి అందరు చెప్పుకుంటూ ఉండగా తన యొక్క 100 మంది పుత్రికలను ఇచ్చి ఆయనకు వివాహం చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు ఈ యొక్క కుశనాభుడు. ఆయనను పిలవగానే, ఆయన అంతఃపురానికి వెళ్ళగానే వివాహం చేశారని ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా కుబ్జలుగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా అంగవిరూపంగా ఉన్నారు. అందరినీ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని అంతఃపురానికి తీసుకొని ఒక్కొక్కరిని ఇట్లా ఈ విధంగా తాకగానే, చేయితోని తాకగానే అందరూ కూడా మునిపటి కంటే ఎక్కువ సౌందర్యవతులు అయ్యారు. అందరినీ కూడా ఆహా, ఎంత గొప్పనైనటువంటి పరమ పవిత్రమైనటువంటి చరిత్ర అండి. ఆ సోమదత్తుడు అనేటువంటి వాడు రాజుగా ఉన్నప్పటికీ కూడా గొప్పనైనటువంటి రాజర్షిగా బ్రహ్మత్వంగా ఉంటూ కేవలంగా స్పర్శ మాత్రంతోనే 100 మంది కుబ్జలని సురూపులుగా చక్కనైనటువంటి అంగప్రత్యంగ అవయవ సౌష్టం కలిగినటువంటి ఎప్పట్లాంటి కన్యాకారత్నాలుగా చేశాడని చెప్పి చెప్తున్నారు. ఆ గొప్పనైనటువంటి ఆనందాన్ని అనుభవించారు ఆ రాజపుత్రికలు, రాజు అందరూ కూడా అని చెప్పి చెప్తున్నారు. తన కోడళ్ళనందరినీ కూడా ఆ సోమదత్తుని యొక్క తల్లి అయినటువంటి సోమద అందరినీ కూడా చాలా గొప్పగా తీసుకొని తను దగ్గరికి తీసుకొని ఆనందపడ్డది అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు చెప్తున్నాడు, పూర్వకాలంలో నాకంటే ముందుగా సత్యవతి అనేటువంటి అక్కగారు జన్మించారు. ఆ సత్యవతికి ఇంకొక పేరు కౌశికి. ఆమె కౌశికి నదిగా మారింది, హిమవత్ పర్వతాలలో ఉన్నది. కాబట్టి నేను కూడా నా సోదరి పట్ల అపరిమితమైనటువంటి ప్రేమ వల్ల అక్కడే ఆ ప్రాంతంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటున్నాను. అక్కడ విఘ్నాలు అవ్వడం వల్ల మళ్ళీ సిద్ధాశ్రమానికి రావడం జరిగింది అని చెప్పి ఆ విశ్వామిత్రుల వారు చెప్తున్నారయ్యా. కౌశికి నది వృత్తాంతం కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ముందు నడుస్తూ ఉంటే గంగానది తీరం వచ్చింది. ఈ గంగానది పరమ పావనమైనటువంటిది, త్రిపథగామిని అని చెప్పి చెప్పడం జరిగింది. త్రిపథము అంటే ఏంటిది? 3 లోకాల్లో నడిచేటువంటిది త్రిపథగామిని. 3 లోకాలు ఏంటిది? స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళలోకము. 3 లోకాల్లో కూడా గంగానది ప్రవహిస్తూ ఉంటుంది.
గంగా నదికి స్వర్గలోకంలో పేరు మందాకిని, ఒక గామిని. తర్వాత భూలోకంలో ఒక పేరు భాగీరథి, పాతాళ లోకంలో ఇంకొక పేరు భోగవతి. మందాకిని, భాగీరథి, భోగవతి. మరి ఎట్లా ఉద్భవించిందయ్యా? మా పూర్వీకులందరూ చెప్పారు, బ్రహ్మగారి కమండలంలో ఉన్నదట, స్వర్గలోకంలో ఉన్నదట కదా, ఇది పాతాళ లోకంకి 3 లోకాల్లోకి ఏ విధంగా వ్యాపించింది అని అడుగుతున్నారు. ఆ బాలరామచంద్రమూర్తి గారు అడుగుతున్నారు విశ్వమూర్తి మహర్షిని. చాలా పరమ పవిత్ర గొప్ప అనేటువంటి వృత్తాంతము. దీనిలోనే గంగా అవతరణం ఉన్నది, ఇందులోనే కుమారస్వామి జన్మ వృత్తాంతం ఉన్నది, ఇందులోనే పార్వతి చరిత్ర ఉన్నది. వినడానికి ఓపిక ఉంటే అనేక వృత్తాంతాలు ఉంటాయి. కావాలంటే ఏది లోపల నుంచి బయటకు రాదు. ఇప్పుడు వడ్లున్నాయి, బియ్యంగా కావాలంటే అది ఆడాలి, ఆడితే బియ్యంగా అవుతుంది. కానీ ఆ స్విచ్ వేసినంత తొందరలో మాత్రం వడ్లు బియ్యం కావు. స్విచ్ ఎంతసేపు వేస్తామండి? నిమిషంలో వేస్తాం స్విచ్. కానీ అది బియ్యం కావాలంటే అది ఆడాలి. మీరు వెంటనే పట్టాభిషేకంకి రమ్మంటేనే, యుద్ధకాండకు రమ్మంటేనే ఇవన్నీ విడిచిపెట్టి అవన్నీ చేయలేం. ఆ సీక్వెల్గా వస్తున్నా కొద్దీ అవన్నీ వెళ్తూ ఉంటాయి. సరే, ఈ విధంగా పూర్వకాలంలో హిమవంతుడు అనేటువంటి గొప్ప పర్వతరాజు ఉండేటువంటి వాడు. ఆ హిమవంతుని యొక్క భార్య పేరు మేనాదేవి అని చెప్తున్నారు. వారికి 2 పుత్రికలు. ఒక పుత్రిక పేరు గంగా, ఇంకొక పుత్రిక పేరు పార్వతి అని చెప్తున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలందరినీ కూడా తీసుకుని వచ్చి దేవకార్యం కొరకు ఈమెను దేవలోకానికి ఇమ్మని చెప్పాట గంగాదేవిని. గంగను దేవతలకు ఇచ్చివేశాడు ఆ యొక్క హిమవంతుడు అని చెప్తున్నాడు. బ్రహ్మగారు తన కమండలంలో ధరించారు. పర్వతరాజు పుత్రిక కాబట్టి ఆవిడ పార్వతి అయ్యింది. గిరిరాజు పుత్రిక కాబట్టి గిరిజ అయింది అని చెప్తున్నారు. ఎండిపోయినటువంటి ఆకులు తినుకుంటే పరమేశ్వరుని కొరకు తపస్సు చేసింది కాబట్టి ఆవిడ అపర్ణ అయింది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆవిడ యొక్క నామధేయాలని చెప్తున్నారు. ఈ పార్వతీదేవి ఎప్పుడొచ్చింది? అనేకమైనటువంటి తపస్సు చేసింది శంకరుని కొరకు. అనేక తపస్సు చేసిన పిదప ఆమెను అనేకంగా పరీక్షించాడు. ఇంకా ఆయననే ఒక మాయా బ్రాహ్మణ వేషంలో వస్తాడు, కపట బ్రాహ్మణ వేషంలో వస్తాడు, శంకరుని నిందిస్తాడు. అవన్నీ మిగతా గ్రంథాల్లో ఉన్నది. ఇప్పుడు ఆ గ్రంథాల్లో లేదు కాబట్టి అదంతా అవసరం లేదు. వారిద్దరికీ కూడా వివాహం అవుతుంది. 100 దివ్య సంవత్సరాలు వాళ్ళు క్రీడిస్తారు. ఎందుకొరకు? సతీదేవి యోగాగ్నిలో మాడి మసైపోయింది కాబట్టి పార్వతీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ శంకర్ల యొక్క పార్వతి యొక్క కుమారుడే కుమారస్వామి వచ్చినప్పుడు మాత్రమే తారకాసురుడు అనేటువంటి రాక్షసుని యొక్క సంహారం అవడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం చేయడం అంతా కూడా దేవతల యొక్క ప్రణాళికనే. తర్వాత వీళ్ళు 100 సంవత్సరాలు దివ్యమైనటువంటి కామ ఉపభోగాలన్నీ కూడా అనుభవించినప్పటికీ ఇంకా శంకరుడు స్ఖలించలేకపోవడం వల్ల ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళ దివ్య క్రీడను భంగం చేయడం జరుగుతుంది. భంగం చేసినప్పుడు ఆయన తన యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తిని ప్రవాహాన్ని విడిచిపెట్టడం వల్ల అప్పుడు దేవతలందరూ అంటారు, హే మహాప్రభో, మీ శక్తిని ఎవరు కూడా ధరించలేరు కాబట్టి మీ శక్తిని విడిచిపెట్టవలసింది. అనగా అది ఎవరు దాన్ని ధరించాలి అంటే వాయువును, అగ్నిని ధరించమని చెప్పి దేవతలందరూ కూడా ఆజ్ఞాపిస్తారు. వాయువు ధరిస్తుంది. వాయువు అగ్ని కలిసి ధరిస్తూ ఉన్నప్పటికీ ఆ శివశక్తిని వాళ్ళిద్దరు కూడా భరించలేకపోతారు. అందుకొరకే అగ్ని ఎర్రటి రూపంలో అయింది. వాళ్ళిద్దరు కూడా ధరించలేనప్పుడు భూమి మీద దాన్ని ధరించమని చెప్పి భూదేవికి ఆజ్ఞయిస్తారు. అప్పుడు భూదేవి ధరిస్తుంది. ఆ తర్వాత భూదేవి కూడా అశక్తురాలైనప్పుడు గంగాదేవిని ధరించమని చెప్పి ప్రార్థిస్తుంటే గంగాదేవి యొక్క నీటిలో ప్రవాహంలో ఆ శివుని యొక్క వీర్యాన్ని ధరించడానికి ఉద్యుక్తులవుతున్నప్పుడు ఆ రోజు నుంచి ఒక గొప్పనైనటువంటి దర్భగడ్డి, రెల్లుగడ్డి అనేటువంటి ఉద్భవించింది. దాన్ని జాతరూపము అంటారు. అది బంగారు వర్ణంతో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. జాతరూపం అది అనేకమైనటువంటి దేవతా కార్యాలకి చాలా విశేషమని చెప్పి చెప్తున్నారు. బంగారు వర్ణం ఈ శివవీర్య స్ఖలనం వల్లనే లోకంలో బంగారం పుట్టింది, వెండి పుట్టింది, తగరం పుట్టింది, సీసం పుట్టింది అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. ఇదంతా కూడా నిజమేనయ్యా. అందువరకే గనులలోనే ఉంటుంది. ఎక్కడనో మన ఇంట్లో బంగారం వెళ్ళదు, మన ఇంట్లో వెండి వెళ్ళదు, గనుల్లో ఉంటుంది. భూదేవి ధరించింది కదా, శివవీర్యాన్ని భూదేవి ధరించిందన్నాం కాబట్టి భూదేవి మళ్ళీ మనకిస్తున్నది. ఇది నిదర్శనం అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత పూర్వకాలంలో ఒక గొప్పనైనటువంటి సగర చక్రవర్తి అనేటువంటి మహారాజు ఉండేటువంటి వారు అయోధ్య నగరంలో. వారికి సంతతి లేకపోవడం వలన, సంతానం లేకపోవడం వలన తన భార్య అయినటువంటి కేశిని అనేటువంటి ఆమెను తీసుకుని వెళ్ళి పర్వతం శిఖరాలకు వెళ్ళారు. భృగు ప్రస్రవనము అనేటువంటి క్షేత్రం. ఏం పేరండి? భృగు ప్రస్రవనము. అక్కడ 100 సంవత్సరాలు దివ్య సంవత్సరాలు భృగుని గురించి తపస్సు చేశాడు. ఆయనే తపస్సు చేసినప్పుడు భృగు గారు ప్రత్యక్షమయ్యారు. ఈయనకి 2 భార్యలు, కేశిని ఒకటి, ఆ తర్వాత సుమతి అనేటువంటి 2వ భార్య అని చెప్పి చెప్తున్నారు. ఆయన ప్రత్యక్షమయ్యారు. ఒక భార్యకు ఒక్కడే కొడుకు పుడతాడు, ఒక భార్యకు 60,000 మంది కొడుకులు పుడతారు. ఎవరికి ఏ భార్యకి ఎంతమంది కొడుకులు కావాలన్నా మీరే కోరుకోండి అని చెప్పి అడుగుతాడు ఆ యొక్క భృగు మహర్షి.
మొదటి భార్య అయినటువంటి కేశిని అడుగుతుంది, నాకొక్కడే వంశోద్ధారకుడైనటువంటి కొడుకు ఒక్కడు చాలు అని చెప్పి కేశిని అడుగుతుంది. సుమతి కోరుకుంటుంది, నాకు 60,000 మంది కొడుకులు కావాలని చెప్పి సుమతి కోరుకుంటుంది. సుమతి గరుత్మంతుని బంధువర్గానికి సంబంధించినటువంటి సోదర వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి ఆవిడకి బహుసంఖ్య కావాలనుకున్నారు. ఆవిడకు 60,000 మంది పుత్రులు కావాలని కోరుకున్నది. ఆ కేశినికి పుట్టినటువంటి కొడుకు పేరు అసమంజసుడు. పేరులోనే చూడండి, మీకు సంస్కృతం ఎంత గొప్పది అంటే ఆ పేరులోనే మనకు సగం కథ అర్థం కావాలి. సమంజసుడు అంటే మంచివాడు, అసమంజసుడు అంటే సమంజసంగా లేనటువంటి వాడు అసమంజసుడు అని చెప్పి చెప్తున్నాడు. అసమంజసుడు అనేటువంటి పేరు కలిగింది. ఆ తర్వాత రెండో భార్య అయినటువంటి సుమతికి ఒక సొరకాయ లాంటి పిండాన్ని కన్నదట. సొరకాయ లాంటి పిండాన్ని కంటే ఆ చిన్న ఉద్భవించినటువంటి చిన్న చిన్న ఆ పిండాలన్నింటినీ దాదులు అంటే ఆయలు, దాదీలందరూ కూడా 60,000 నేతి కుండాలలో భద్రపరిచారట. సంవత్సరం కాగానే దాని నుంచి 60,000 మంది బలపరాక్రమ సంపన్నులైనటువంటి పుత్రులు ఉద్భవించారు. 60,000 మందికి ఒకటే పేరు. ఏం పేరయ్యా? సగరులు అని పేరు అని చెప్పి చెప్తున్నారు. ఈ సగరుల ద్వారానే మనకు గంగావతారణం వచ్చింది కాబట్టి వీళ్ళ చరిత్ర రావాలి. కాబట్టి 60,000 మంది పుత్రులు ఉద్భవించారని చెప్పి చెప్తున్నారు. సగరుడు చాలా గొప్ప పరాక్రమవంతుడు. ఆయన యజ్ఞం చేస్తున్నాడు, అశ్వమేధ యాగం చేస్తున్నాడు. 99 యజ్ఞాలు అయినాయి. 100 యజ్ఞాలు అయితే ఏమవుతుంది? 100 యజ్ఞం చేస్తే ఇంద్రునితో సమానుడు కాబట్టి ఆ యజ్ఞాన్ని భంగం చేయాలనుకున్నాడు ఇంద్రుడు. యజ్ఞాశ్వాన్ని తీసుకుపోయి ఎక్కడో దాచిపెట్టాడు. ఆయనే దాచిపెడితే ఋషీశ్వరులు ఆ యజ్ఞంలో ఉండేటువంటి ఋత్విజులందరూ కూడా అన్నారు, నీ యొక్క యాగాశ్వాన్ని ఇంద్రుడు ఎవరు దొంగిలించుకొని పోతున్నారు, మీరు దాన్ని చక్కగా వెతికి మళ్ళీ తీసుకొస్తేనే యాగం పరిపూర్తి అవుతుంది అని చెప్పగా తన 60,000 మంది పుత్రులైనటువంటి సగర్లకి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నప్పటికీ ఈ యాగాశ్వాన్ని వెతికి తెచ్చి మళ్ళీ యాగశాలకు తీసుకొని రండి, వస్తేనే యాగం పరిపూర్తి అవుతుంది అంటే 4 దిక్కులకు వెళ్తారు. ఒక్కొక్క దిక్కుకు భూగోళాన్ని మోస్తున్నటువంటి గొప్ప గొప్ప ఐరావతాలు ఉన్నాయి. వాటి పేరుతో సైతంగా చెప్పారు. తూర్పు దిక్కు ఏం ఐరావతం ఉన్నది, దక్షిణ దిక్కు ఏం ఐరావతం ఉన్నది, ఉత్తర దిక్కుకు ఏం ఐరావతం ఉన్నది, పశ్చిమ దిక్కుకు ఏం ఐరావతం ఉన్నది. ఆ ఐరావతాలకి నమస్కారం చేస్తూ ఎక్కడ 4 దిక్కులు ఎక్కడ చూసినా కానీ పాతాళ లోకంలో ఆ అశ్వము దొరకలేదు, అంటే గుర్రం దొరకలేదు. దొరకకపోవడం వల్ల వాళ్ళు తమ యొక్క గోళ్ళనే ఆయుధాలుగా చేసుకొని భూమినంతా తవ్వుతున్నారట. రసాతలం వరకు తవ్వుతున్నారు, గడ్డపారాలతో తవ్వుతున్నారు, పలుగులతోని తవ్వుతున్నారు. ఎప్పటి వరకు? రసాతలం వచ్చేంత వరకు తవ్వుతున్నారు. 4 దిక్కుల 4 గొప్పనటువంటి ఆ భద్రగజాలన్నీ కూడా కనిపించినాయి. వాటికి నమస్కారం చేయడం జరిగింది. నమస్కారం చేసినప్పుడు అక్కడ రసాతలంలో ఒక గొప్ప విశేషం జరిగింది. కపిల మహర్షి అని చెప్పి గొప్పనైనటువంటి మహర్షి అర్ధనిమీలిత నేత్రుడై పరమాత్మని గురించి గొప్పనైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ కపిల మహర్షి కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇదంతా ఆయనకి ఏం చిత్తం లేదు, తెలియదు. కపిల మహర్షికి కొంచెం దూరంలో ఈ యాగాశ్వం కట్టబేయబడి ఉన్నది. అంటే ఇంద్రుడు తీసుకుపోయి యాగాశ్వాన్ని ఆ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో రసాతలంలో కట్టివేశాడు. ఈ 60,000 మంది చూశారు. నిలు అని చెప్పి ఆ కపిల మహర్షి యొక్క మీదికి వెళ్ళి ఆయన దండయాత్రకు తీసుకొని ఆయన సంహరించడానికి ఉద్యుక్తులైతున్నారు. అప్పుడు కపిల మహర్షి కన్నులు తెరిచి ఒక్కసారి హుంకారం చేయగానే 60,000 మంది సగరపుత్రులు బూడిద కుప్పలుగా, బూడిద రాసులుగా మారిపోయారు. మారిపోతే ఇంకా యాగాశ్వం ఎక్కడిది? యాగాశ్వం లేదు. ఆ యాగాశ్వాన్ని వెతుకుతూ వెళ్ళినటువంటి సగరులు లేరు. చాలా కాలం గడిచిపోయింది. మరి యాగాశ్వం లేకుంటే యాగం అనేటువంటిది పరిపూర్తి కాదు. కాబట్టి తన యొక్క మనవడైనటువంటి అంశుమంతుని పంపడం జరుగుతుంది. అంశుమంతుడు వీళ్ళ యొక్క పాదచలనాన్ని బట్టి రసాతలం దాకా చేరుకోవడం జరుగుతుంది. రసాతలం దాకా చేరుకున్నప్పుడు ఆ రసాతలంలో బూడిద కుప్పలు కనిపిస్తాయి. బూడిద కుప్పలు కనిపించినప్పుడు వీళ్లకు తిలాంజలులు ఇద్దాము, తర్వాత జలాంజలులు ఇద్దామనేటువంటి ఉద్దేశంతో చూస్తే ఎక్కడా నీళ్లు దొరకవు. రసాతలంలో దొరకకపోతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ సుమతి అనేట ఆమె గరత్మంతుని యొక్క సోదరి సమీపం అని చెప్పి ఆ గరత్మంతుడు వస్తాడు మేనమామ అనేటువంటి ఉద్దేశంతో. వీళ్ళకు మామూలు నీళ్లతో మీరు జలాంజలులు ఇస్తే, తిలాంజలులు ఇస్తే వీళ్ళకు మోక్షం కలగదయ్యా, వీళ్ళకు దివ్య ప్రవాహమైనటువంటి గంగా నదిని మీరు తీసుకొని రావాలని చెప్పి చెప్పగా, ఆ గంగానదికి కావాలంటే దివ్యమైనటువంటి తపస్సు కావాలి కాబట్టి ఆ తపస్సుకు వెళుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంశమంతుడు తీసుకుపోయి ఈ సగర మహారాజుకు వృత్తాంతం అంతా చెప్పడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత సగర మహారాజు గారు 32,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలిస్తారని చెప్పి చెప్తున్నారు. ఇదే చింత ఆయనకు కూడా, అయ్యో నా కొడుకులందరూ కూడా 60,000 మంది కూడా బూడిద కుప్పలయ్యారు, వారికి మోక్షం ఎట్లా అని చెప్పి ఆయన కూడా తపస్సు చేశాడు. 32,000 సంవత్సరాల పర్యంత రాజ్యం చేశాడు. ఆ రాజ్యాన్ని విడిచిపెట్టిపోయాడు. ఆ తర్వాత ఆయన కొడుకు పేరు అంశుమంతుడు, మనవడు అసమంజసుడు. అసమంజసునికి రాజ్యాధికారం రాలేదు. ఎందుకు రాలేదు? పేరే చెప్పాం కదా మనం, అసమంజసుడు అని చెప్పి. ఆయన చాలా యోగంలో చాలా పరిపూర్ణుడు, వట్టివాడు కాదండి. ఏదో శాపభ్రష్టాన ఆయన మనుష్యలోకంలో జన్మించాడు. ఆయన
ఇక లేకుంటే ఇట్లానే అందరితో ప్రేమగా ఉంటే పెళ్ళి అయితే మనవలు మనవరాలు ఇక ఇదే ఈ మమకారంలోనే ఉంటా అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక గొప్ప క్రీడను రచించాడు. ఏంటిదయ్యా అంటే అయోధ్య నగరంలో ఎవడు పురిటి గుడ్డలో ఉంటే వాడిని తీసుకుపోయి సరయూ నదిలో పారవేసేవాడు. ఎవడు పుట్టిన వెంటనే ఆ పిల్లల్ని తీసుకుపోయి సరయూ నదిలో ముంచి వేసేవాడు. అంటే వాళ్ళు ఆ విధంగా చనిపోయేవారు. అందరూ ఏడుస్తున్నారు. రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారికి అనేకంగా నమస్కారం చేశారు. అయ్యా, రాజు తర్వాత రాజు కొడుకు కాబట్టి ఈ రాజకుమారుడు మా కుమారులందరినీ పుట్టిన వాళ్ళని పుట్టినట్టు వెంటనే పురిటి గృహాల నుంచి తీసుకుపోయి సరయూ నదిలో ముంచి వేస్తున్నాడు. కాబట్టి ఈయన ఉంటే మేముండాలంటే ఈయన ఉండకూడదు రాజ్యంలో అని చెప్పగా ప్రజాక్షేమమే మిన్న అనుకున్నటువంటి ఆ యొక్క సగర చక్రవర్తి అసమంజసుని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. చూడండి, ఇక్కడ మనం 2 రకాలైనటువంటి విషయాల్ని జ్ఞప్తి అందించుకోవాలి. ఏంటి? తన కొడుకైనప్పటికీ అసమంజసుని రాజ్యం నుంచి బహిష్కరించాడు రామాయణంలో. ఎవరు? సగర చక్రవర్తి. అదే భారతంలో గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్ర చక్రవర్తి వ్యాసుడు చెప్పినప్పటికీ, ద్రోణుడు చెప్పినప్పటికీ, కృష్ణుడు చెప్పినప్పటికీ కూడా తన కొడుకైనటువంటి ధృతరాష్ట్రుని మాత్రం రాజ్యం నుంచి బహిష్కరించలేకపోయినాడు. ఏమైంది అక్కడ? కులక్షయమైంది అని చెప్పి చెప్తున్నారు. ఇది అందువరకే పెద్దలు చెప్పినప్పుడు అన్ని కూడా వినాలని చెప్పి చెప్తున్నారు. సరే, ఈ విధంగా అంశుమంతుడు అనేటువంటి వాడు రాజ్యానికి వచ్చాడు. అసమంజసుని కొడుకైనటువంటి అంశుమంతుడు రాజ్యానికి రావడం జరిగిందని చెప్పి చెప్తున్నాడు. చాలా గొప్పవాడు, ప్రజల పట్ల కన్న బిడ్డలాగా పరిపాలించేటువంటి వాడు. ఈయన కూడా చాలా సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఈ అంశమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వచ్చి యజ్ఞాన్ని పరిపూర్తి చేశాడు. ఈయన 32,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. సగర చక్రవర్తి 30,000 సంవత్సరాలు రాజ్యాన్ని చేశారని చెప్పి చెప్తున్నారు. వీరికి కూడా అనేకమైన తపస్సు చేశాడు అంశమంతుడు కూడా. అటు ఆయన సగరులు చేశారు 30,000 ఏళ్ల రాజ్య పరిపాలన. తర్వాత వీరు 32,000 సంవత్సరాల రాజ్యపాలన చేశారు. వీళ్ళిద్దరు చేసినప్పటికీ కూడా ఈ తపస్సు సరిపోలే. దేని కొరకు? గంగని తేవడానికి. ఈ అంశమంతుని యొక్క కొడుకు పేరు దిలీపుడు. రఘువంశంలో చాలా గొప్పనైనటువంటి మహారాజు దిలీపుడు. చాలా గొప్ప అఖండమైనటువంటి గోసేవ చేస్తాడు ఆ యొక్క దిలీపుడు అని చెప్పి చెప్తున్నాడు. మాఘమాసంలో కూడా దిలీప చక్రవర్తి యొక్క వర్ణన చాలా గొప్పగా ఉన్నది. ఈ దిలీపుడు కూడా చాలా సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ దిలీప చక్రవర్తి యొక్క కొడుకు పేరు భగీరథుడు. భగీరథుడు గంగని తెచ్చాడు కాబట్టి భూలోకంలో ఆ గంగానది పేరు భాగీరథి అయింది అని చెప్పి చెప్తున్నారు. సరే, ఈయనకు కూడా సంతానం లేదు. తన యొక్క రాజ్య పరిపాలనని మంత్రులకు విడిచిపెట్టాడు భగీరథుడు. ఇక తండ్రి తాతల్లాగా ఈయన చేయలేదు. చాలా యవ్వనావస్థలోనే గొప్పనైనటువంటి తపస్సుకు వెళ్ళిపోయినాడు. గొప్ప అనేటువంటి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమైనారు. ఏం కావాలంటే, నా ముత్తాతలు వారికి ఉత్తమమైనటువంటి లోకాలు కావాలంటే వాళ్ళ యొక్క చితాభస్మాల గుండా గొప్పనైనటువంటి దివ్యరాశి అయినటువంటి దివ్య ప్రవాహమైనటువంటి దేవ ప్రవాహమైనటువంటి గంగా నది వారి చితాభస్మాల నుండి పారాలే, నాకు గంగను అనుగ్రహించు అని చెప్పి పితామహుని బ్రహ్మగారిని అడగడం జరుగుతుంది ఈ యొక్క భాగీరథుడు. సరే అని చెప్పి గంగనివ్వడానికి సిద్ధపడతాడు. అప్పుడు గంగాదేవి అంటుంది, నన్ను ఎవరు భరించాలనయ్యా? నా వేగాన్ని ఎవరు భరించాలి? ఒకచో యవనవతిగా, ఒక చోట కొంచెం మెల్లగా, ఇంకొక చోట వంకర టింకర్లుగా అనేక రకాల ప్రవాహగతులతోనే వచ్చేటువంటి గంగని ఎవరు భరించాలి? ఎక్కడో ఊర్ధ్వలోకం దేవలోకం నుంచి దుంకాలి. అంత దుంకేటప్పుడు ఆ ప్రవాహ వేగాన్ని ఎవరు ఆపాలి అంటే శివుని కొరకు తపస్సు చేయండి అని చెప్పి మళ్ళీ బ్రహ్మగారే సూచన చేయడం జరుగుతుంది. శివుని కొరకు తపస్సు చేస్తాడు ఆ భగీరథుడు. తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. అమ్మా, ఎందుకు కొరకు చేస్తున్నావా భగీరథ అంటే, నేను గంగను భూమి నుంచి ఇలకి దించడానికి బ్రహ్మగారు అంగీకరించారు. కానీ ఆవిడను భరించాలంటే మీకే శక్తి ఉన్నదని చెప్పారు కాబట్టి ఆ గంగను మీరు భరించాలి. అందుకొరకు నేను తపస్సు చేస్తున్నానంటే ఖచ్చితంగా భరిస్తాను అని చెప్పి ఆయన భాగీరథునికి వచనం ఇవ్వడం జరుగుతుంది, వరం ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వగానే బ్రహ్మగారు తన కమండలం నుంచి గంగని విడిచిపెట్టడం జరుగుతుంది. అనేకమైనటువంటి ప్రవాహంతో, గొప్పనైనటువంటి తరంగ వేగములతో, గొప్పనైనటువంటి ధ్వనితో ఆ స్వర్గలోకం నుంచి, స్వర్గంగా నుంచి భూగంగకు రావడం జరుగుతున్నది. ఆ వేగంకు వస్తున్నప్పుడు శివుడు తన యొక్క జటాజుటంలో బంధిస్తాడు ఆ గంగానదిని అని చెప్పి చెప్తుంటే ఆ గంగానది అనుకున్నదట, గంగా తల్లి నా ప్రవాహ వేగాన్ని నేను ఏ విధంగా భరిస్తాడో పరీక్షిద్దాము అనుకున్నదట. అనుకొని చాలా గొప్ప ప్రవాహ వేగంతో ఈయనని ముంచివేద్దాము అనుకున్నదట. చూడండి, మనసులో అహంకారం ఏ పనైనా చేపించి వేస్తుంది కాబట్టి ఈమె మనసులో ఉన్నటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి శంకరుడు పరమాత్మ. శంకరునికి ఒక పేరేంటిదండి? 2 పేర్లు చెప్పండి. సహస్రనామాలు ఉన్నాయి. సనాతనుడు. శంకరుడు సనాతనుడు అంటే ఏంటిది? అందరికంటే, సనాతనం అంటే అందరికంటే ముందు ఉన్నది అని ఒక ముచ్చట. రెండో పేరేంటిది? మహాదేవుడు. మహాదేవుడు అనే పేరు ఇంకెవరికి లేదు. సనాతనుడు ఒకటి, మహాదేవుడు ఒకటి. ఇంకొక పేరున్నది విశేషం, స్థానువు.
నిశ్చలంగా ఉండేటువంటి వాడు స్థానువు. అంత గొప్ప ప్రవాహ వేగంతో వచ్చినటువంటి గంగను కూడా తనలో ఇముడ్చుకున్నాడు, కానీ ఆయన అటు ఇటు కదలలేదు. ఈవిడ మనసులో ఉన్న అహంకారాన్ని తెలుసుకొని చక్కగా జటాజుటాల్ని బంధించాడు. ఆ జటాజుటాల్లో గంగను బంధించాడట. 100 ఏళ్ళు తిరుగుతున్నది ఆ జటాజుటాల్లో. భగీరథునికి కనిపిస్తలేదు. గంగ ఎక్కడికి పోయని మళ్ళీ శివుని గురించి మళ్ళీ తపస్సు చేశాడు. అప్పుడు తన యొక్క జటాజుట్లను విడిపించాడట. గంగకు అప్పుడు గర్వభంగం అయ్యింది. నాకంటే కూడా మించినటువంటి గొప్పనైనటువంటి వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో 7 పాయలుగా మారింది. చూడండి, ఒకటే పాయగా ఉంటే వేగం బాగా ఎక్కువగా ఉంటుంది. అది 7 పాయలుగా మారింది కాబట్టి దాని ప్రవాహగతి అనేటువంటిది మారిపోయింది. ఏంటిదయ్యా 7 పాయలంటే? హ్లాదిని, పావని, నలిని అనేటువంటి 3 ప్రవాహాలు తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్నాయి. సుచక్షువు, సీత, సింధువు అనేటువంటి 3 ప్రవాహాలు దక్షిణ దిక్కుగా పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తున్నాయి. 7వ ప్రవాహం అలకనంద అనేటువంటిది భగీరథుని వెంట ప్రవహిస్తున్నది. అలకనంద అనేటువంటి పేరు కూడా ఉన్నదని చెప్పి చెప్తున్నారు. మొన్న స్కాంద పురాణాంతర్గత మహాత్మ్యంలో వెళ్ళినప్పుడు బ్రహ్మలోకంలో సనకాది ఋషీశ్వరులు, నారదులు వీళ్ళందరూ కూడా సీతానదిలో స్నానం చేయాలనుకున్నారని చెప్పారు. ఇక్కడ సీత అనేటువంటి పేరు మొన్ననే చెప్తున్నాం. సీత అంటేనే గంగానదికి ఇంకొక పేరు అని ఇక్కడ మనకు అది రుజువు కూడా చూపెట్టడం జరిగింది. ఆ అలకనంద అనేటువంటి భగీరథి ప్రవాహం భగీరథుని వెంట అఖండమైనటువంటి వేగంతో ప్రవహిస్తున్నదట. ముందు ఆయన రథంలో వెళ్తున్నారు, వెనుక అది గమిస్తూ ఆయనను అనుసరిస్తూ వెళ్తున్నదని చెప్పి చెప్తున్నారు. ఆ గంగానది తల్లి వెళ్తున్నప్పుడు దారిలో జహ్ను మహర్షి అనేటువంటి రాజర్షి గారు ఉండేటువంటి వారు. ఆ జహ్ను మహర్షి అనేకంగా యాగం చేస్తున్నారు. ఆయన యాగపాత్రతో సహితంగా జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచివేసింది గంగ. ముంచివేయగానే ఏమైంది? చాలా క్రోధమయ్యింది ఆ మహర్షికి. ఒకసారి ఒక కమండలంలో నీళ్లు తాగినట్టు, మన గ్లాసులో కదా నీళ్లు తాగినట్టు నీళ్లు తాగాడట. ఆ ఎత్తుకొని నీళ్లు తాగాడు గంగానదిని. తాగగానే ఏమైంది? ఆయన యొక్క శరీరంలో ఇమిడిపోయింది గంగానది. ఆ ప్రవాహం అంతా కూడా మరుగైంది, మృగ్యమయ్యింది. అప్పుడు మళ్ళీ భగీరథుడు ప్రార్థిస్తాడు, అయ్యా నేను నా యొక్క ముత్తాతలని వాళ్ళని ఉద్ధరించడానికి ఎంతో కష్టపడి ఎంతో తపస్సు చేసి ఆ స్వర్గంగాను భూమిలోకి తీసుకువచ్చానయ్యా. మీరు ఈ విధంగా చేయడం నా యొక్క ఆకాంక్షకు విరుద్ధమయ్యా. మా తప్పును మన్నించండి అని అనేక విధాలుగా ప్రార్థిస్తే అప్పుడు చూడండి, బ్రాహ్మణునికి కోపం ఎట్లాంటిది శాస్త్రంలో ఎట్లా చెప్పింది? క్షణమాత్రం. బ్రాహ్మణుని యొక్క ఉత్తమస్య క్షణం కోపం అన్నారు. ఉత్తముని యొక్క బ్రాహ్మడు అంటేనే ఉత్తముడు అనుకోండి. ఆ ఉత్తముని యొక్క కోపం ఎంతసేపు ఉండన్నట అంటే ఒక్క క్షణమే ఉండన్నట. అధముని కోపం ఎంతసేపు ఉండన్నట అంటే ఒక్క రోజు ఉండన్నట. ఇక మరి ఇప్పుడు అంతా వ్యతిరేకమైంది. సంవత్సరాల పర్యంతమైన ఏదో ఒక చిన్న మాటను పట్టుకొని అన్న మొహం తమ్ముడు చూసుడు బంద్, తమ్ముని మొహం అన్న చూసుడు బంద్, ఇదంతా ఉల్టా, కాలం ఉల్టా అయినప్పుడు దాన్ని మనం ఏం చేస్తామండి? ఆ విధంగా అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇది ఆ విధంగా ఉండగా ఆ జహ్ను మహర్షి ఈ భగీరథుని యొక్క ప్రార్థనకి చాలా సంతోషపడ్డటువంటి జహ్ను మహర్షి గంగా నదిని మళ్ళీ నోటి నుండి విడవడం వల్ల ఎంగిలైతుందనేటువంటి ఉద్దేశంతో, ఆ దివ్య ప్రవాహం ఎంగిలైతుందనేటువంటి ఉద్దేశంతో తన యొక్క కుడి చెవి నుంచి గంగా ప్రవాహాన్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు గంగానదికి ఇంకొక పేరు ఏమని వచ్చిందయ్యా? జాహ్నవి అయింది అని చెప్పి చెప్తున్నారు. అందుకొరకే మనం అశుచిగా ఉన్నప్పుడు, నీళ్లు దొరకనప్పుడు, కాలు గడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆచమానం చేయడానికి నీళ్లు దొరకనప్పుడు పరిస్థితుల్లో కుడి చెవిని ముట్టుకుంటే ఆచమానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మహర్షులందరూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తద్వారా శుచిర్భూతులైతారని చెప్పి శాస్త్రవచనం ఉన్నది. అంత గొప్పనైనటువంటి విషయం అని చెప్పి చెప్తున్నారు. గంగానది వెళ్తున్నా కొద్దీ ఋషులు వస్తున్నారట, గంధర్వులు వస్తున్నారట, అనేక మంది ప్రజలు వస్తున్నారట. గంగా యొక్క ప్రవాహం ఉధృతంగా, ఒకచోట మెల్లగానట, ఒకచోట చాలా వేగంగానట, ఒకచోట చిన్న పాయగానట, ఒకచోట దుంకుతున్నదట, ఒకచోట గొప్పనైనటువంటి తరంగాల ధ్వనులు చేస్తున్నదట. ఇట్లా వెళ్తూ పాతాళానికి వెళ్ళడం జరిగింది. ఆ సగరుల యొక్క 60,000 మంది చితాభస్మాలని ఉద్ధరించగానే వాళ్ళు దివ్య పురుషులే స్వర్గానికి చేరుకున్నారట అని చెప్పి చెప్తున్నారు. బోలో గంగా మాతకి జై. గంగా ఎంత గొప్పదంటే గంగామాత మనం స్నానం చేయకున్నా పర్వాలేదు. గంగా గంగేతి యోభ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్చతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఒక్కసారి రోజు లేవగానే గంగా 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 అంటే మనం గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పి చెప్తున్నారు. అందువరకే మన తాతలు ఏం చెప్పారంటే గంగాలంలో నీళ్ళు పోసుకొని స్నానం చేయరా అన్నారు, గంగా స్నానం అని చెప్పి. ఇప్పుడు గంగాలాలు ఎక్కడున్నాయండి? గంగాలాలే లేవని చెప్పి చెప్తున్నారు. గంగా నది స్నానం అని చెప్పి చెప్పారు. అట్లా సరే, ఇది గంగానది యొక్క అవతరణ అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకొక చాలా మహా గొప్ప ఘట్టమైనటువంటి దేవ అమృతమతనం గురించి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవతల రాక్షసుల యొక్క యుద్ధాన్ని కూడా వర్ణించడం జరిగింది. ఇంకొక విషయం ఉన్నది.
గంగా గంగా అంటే విష్ణులోకం వస్తుందని ఒక విషయం ఉన్నది. స్నానం చేయకపోయినా అంబత్ త్వద్దర్శనానుముక్తి నజానే స్నానయం ఫలం. గంగానదిలో స్నానం చేస్తే ఎంత గొప్ప దేవతలు కూడా గంగానది స్నానం యొక్క ఫలాన్ని వర్ణించడానికి శక్తి లేదట. కేవలంగా గంగని చూసి సంతోషపడ్డా చాలట, గంగానది యొక్క తరంగాలని అనుభవించా చాలట అని చెప్పి చెప్తున్నారు. అంత గొప్పనైనటువంటి ప్రవాహం గంగానదిది, అంత పునీతులను చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మరి 12 ఏళ్లకు ఒకసారి ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేటువంటిది వస్తుంది. పుష్కరాలలో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆ క్షణంలో, ఆ ముహూర్తంలో, ఆ 12 రోజులు ఆ పుష్కర నదిలో ఉంటారు. మరి ఇంతమంది పాపాత్ములు మనోవాంచల్యం ఉన్నది, చిత్త చాంచల్యం ఉన్నది, శారీరక చాంచల్యం ఉన్నది, ఇన్ని పాపాలు తీసుకుపోయి మనం గంగా నదిలోనో, యమునా నదిలోనో, నర్మదలోనో అన్నిట్లలో మనం మునుగుతాం కదా. మరి అవి ఎప్పుడు పవిత్రమవుతాయంటే మహనీయులు వచ్చి వాటిల్లో స్నానం చేసిన వెంటనే అవి కూడా పవిత్రులవుతాయట. భగవంతుడు వాటికి ఆ శక్తిని ఇచ్చాడయ్యా అని చెప్పి చెప్తున్నారు. నిజంగానే ఇది శాస్త్రీయ దృక్పథంతో నిరూపణ అనేటువంటి విషయం నేను చెప్పేది. ఎట్లా అంటే పూర్వకాలంలో 1900 సంవత్సరంలోనే, అంటే ఇంకా నేటికి 100-125 ఏళ్ళ కిందనే ఇది నిరూపణమైంది. ఎట్లా అన్నట అంటే, అరే భారతీయులందరూ కూడా గంగానది 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 అని చెప్పి పిచ్చి పడతారని చెప్పి చాలా పెద్ద కంటైనర్లలో లండన్కి తీసుకుపోయి గంగానదిని వాళ్ళు పరీక్షించారట. ఇంకా మిగతా నది నీళ్లు, బావిలో నీళ్ళు అన్ని తీసుకపోతే గంగా నది 12 ఏళ్ళు 15 ఏళ్ళ గంగాలంలో నీళ్లుంటే ఒక్క బ్యాక్టీరియా కూడా దాంట్లో ఫామ్ కాలేదట. ఎట్లా ఆ గంగా నదిలో నిత్యము అనేకమైనటువంటి శివాల్ని కాలుస్తున్నప్పటికీ, సగం శివాల్ని కాలుస్తున్నప్పటికీ, అనేకమైనటువంటి పశువులు బర్రెలు అన్నిట్లలో వాటి మలమూత్రాలన్నింటిని విసర్జించినప్పటికీ దివ్యమైన క్షేత్రమైనటువంటి హిమత్ పర్వతాల నుంచి ఉదయిస్తుంది కాబట్టి అందులో ఒక్క బ్యాక్టీరియా కూడా లేదట అని చెప్పి సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి విషయం అని చెప్పి చెప్తున్నారు. అది గంగానది యొక్క మహాత్మ్యం. దీన్ని మనకి ఇట్లా చెప్తే అర్థం కాదని చెప్పి కథల రూపంలో మన పెద్దలందరూ చెప్పారు. దాని వెనుక ఉన్నటువంటి మర్మాన్ని ఎట్లా మనం తెలుసుకోవాలంటే, ఒక అయ్యగారి దగ్గరికి వెళ్తేనో చూడండి, మేము చదువుకుంటామండి, మేము రోజు టీవీలో వింటామండి అంటే అక్కడ ధార కాదు, అక్కడ బ్రేక్ అయినటువంటి విషయం వస్తుంది. ధార అనేటువంటి విషయంలో అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. కాబట్టి మీ యొక్క జిజ్ఞాసనే మీకు అనేకమైనటువంటి విషయాలని మీకు తెలియజేస్తుంది. జిజ్ఞాస లేదనుకోండి ఏది కూడా దొరకదు అని చెప్పి చెప్తున్నారు. సరే, ఈ విధంగా ఆ సగరపుత్రులందరూ కూడా ఉద్ధరించబడ్డారు. వారందరూ కూడా స్వర్గలోకానికి చేరుకున్నారని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఒకరోజు ఊరికే కూడా దేవతలకు రాక్షసులు ఇద్దరు కూడా, మనం ఈ భాషలో చెప్పాలంటే ఇవాళ రేపట్లో కజిన్స్ అన్నట్టు, పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు కాబట్టి, ద్వితీయాదిత్యుల కొడుకులు కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధం చేసుకుంటూ ఉండేటువంటి వారట వాళ్ళు. ఒకసారి రాక్షసులు గెలిచేటువంటి వారు, ఒకసారి దేవతలు గెలిచేటువంటి వారు. ఒకరోజు అన్నారట, నిజంగా మనకు మరణం రాకుండా ఉండాలంటే, యవ్వనంవంతులుగా ఉండాలంటే మనం సముద్ర మదనాన్ని చేయాలి, అమృతపానాన్ని చేయాలని చెప్పి వాళ్ళకి ఒక గొప్పనైనటువంటి సలహా దొరికింది పెద్దల ద్వారా, గురువుల ద్వారా. వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, మీరు అమృతమదనం చేస్తారు వాస్తవమే, కానీ మీ శక్తి సరిపోదయ్యా. మీ యొక్క జ్ఞాతులైనటువంటి రాక్షసులను కూడా తీసుకొని వచ్చి వాళ్ళ సహాయాన్ని మాత్రం మీరు పొందితే అప్పుడు మాత్రమే ఆ యొక్క సముద్రమదనం చేయడానికి మీకు శక్తి అనేటువంటిది సరిపోతుందని చెప్పి చెప్తే, సరే దీనిలో సంఖ్య ఏమి ఇవ్వలేదు, కానీ బయట పెద్దలు చెప్పంగా 33 కోట్ల మంది దేవతలు అంటారు, మనందరికీ తెలిసిందే. 66 కోట్ల మంది రాక్షసులు. మొత్తం ఎంత అయిందంటే 99 కోట్లు. అంటే దేవతల కంటే రెట్టింపు సంఖ్యలో రాక్షసులు. అయితే నేను ఒక విషయం చూడాలని చెప్పి నేను గత 2 నెలల నుంచి నేను ఈ పుస్తకాన్ని ఆమూలాగ్రం వెతుకుతే నాకు ఒక పాయింట్ విషయం ఏంటిదంటే, ఎంతమందట అంటే ఒక గొప్పనైనటువంటి రామరావణ యుద్ధం కంటే ఒక రోజు ముందు రాత్రి రోజు 67 కోట్ల మంది వానరులు ఒక రోజు యుద్ధంలోనే హతులైనారట. ఒకటే రోజు యుద్ధంలో. మొత్తం వానర్ల సంఖ్య కాదు, ఒక్కరోజు యుద్ధంలో హతులైనటువంటి వానర్ల సంఖ్య 67 కోట్లు అని చెప్పి యుద్ధకాండంలో చెప్పబడి ఉన్నది. అంటే 67 కోట్ల మంది ఒకటే రోజు చనిపోయినారు, మరణించారంటే అంతకుముందు ఎంతమంది చనిపోయినట్టు, ఆ తర్వాత ఎంత గొప్ప సంఖ్యామానం ఉన్నది. ఇంగ్లీష్ వరకు వచ్చే వరకు మిలియన్, బిలియన్, ట్రిలియన్, అంతే. ట్రిలియన్ కంటే మించి ఉన్నదో అని నేను అనుకోవట్లేదు, నా వరకు ట్రిలియన్. కానీ మన యొక్క సంస్కృత సంఖ్యామానంలో ఇంకా అసలు ట్రిలియన్ కాదు కదా, ఎంత సంఖ్యామానం చెప్తారు అంటే, సుగ్రీవుడు ఒక్కసారి చెప్తానంటాడు కిష్కింధాకాండలో, మళ్ళీ తర్వాత యుద్ధకాండలో ఒక్కసారి ఉంటుంది. 2 సార్ల గొప్పనైనటువంటి సంఖ్యామానం గురించి మనకు చెప్పబడి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత దేవతలు రాక్షసులు అందరూ కలిపి ఆ సముద్ర మదనం చేయడానికి ఉద్యుక్తులవుతారని చెప్పి చెప్తున్నారు. మరి గొప్పనైనటువంటి వాసుకుని తీసుకొచ్చారు. వాసుకుని తీసుకొచ్చి కవ్వంగా దాన్ని తాడుగా భావించారు. మందర పర్వతాన్ని తీసుకొచ్చి కవ్వంగా భావిస్తున్నారు. కవ్వంకు ఈ వాసుకి అయినటువంటి సర్పరాజును తాడుగా తీసుకొచ్చి చిలుకుతుంటే ఏమైందట అంటే, ఆ మందర పర్వతం మునిగిపోయింది. మందర పర్వతం అబ్ధిలో అంటే ఆ యొక్క సముద్రంలో మునిగిపోయింది. మునిగిపోతే వీళ్ళందరూ కూడా హాహాకారం చేశారు. దేవతలందరూ కూడా
అప్పుడు 1,00,000 యోజనాల విస్తృత పర్యంతమైనటువంటి మహాకూర్మావతారంగా నారాయణమూర్తి ఆవిర్భవించి ఆ మునిగిపోయినటువంటి మందర పర్వతాన్ని తీసుకువచ్చాడు, పైకి తీసుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళు అనేకంగా చిలుకుతున్నారు. అయితే భాగవతంలో ఇంకా విస్తృతంగా ఉన్నది ఇది ఈ కథ. ఇక్కడ ఇంత చిన్నగా ఇచ్చాడు కానీ మొదలు ఆ వాసుకి యొక్క తలను పట్టుకుంటారట దేవతలు, తోకనేమో రాక్షసులు పట్టుకొని మదిస్తుంటారట. అప్పుడు రాక్షసులకు మచ్చరం వస్తుందట. తలను పట్టుకున్నవాడు గొప్పవాడు కాబట్టి మేము తలను పట్టుకుంటామని ఈ దేవతలను తోక దగ్గరికి పంపిస్తారట. నారాయణమూర్తికి కావాల్సిందే ఇదే కాబట్టి ఆ మచ్చరాన్ని ఉదయింపజేసిన వాడే నారాయణమూర్తి. వాళ్ళల్లో చేశాక ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకైనటువంటి నాగరాజు గండశిలని కాటువేస్తున్నాడట. 1000 సంవత్సరాలు సముద్రమదనమైందట. ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదండి సముద్రమదనం. 1000 సంవత్సరాలు సముద్రమదనం అయితే ఈ గండశిలని కాటువేస్తున్నాడు కదా. కాటువేస్తే గొప్పనైనటువంటి హాలాహలము అనేటువంటి ప్రళయ భయంకరమైనటువంటి విషయము ఉద్భవించింది. ఆ హాలాహలము అనేటువంటి ఉద్భవించింది సముద్రమదనం నుంచి. అప్పుడు ఎవరు ఏం చేయాలి? దానికి విష్ణుమూర్తి ఏమో కింద కూర్మావతార రూపంలో ఉండే, మరి ఎవరు తీసుకోవన్నాయా అంటే ఆకాశంలో విష్ణుమూర్తి చెప్పాడు, ఏ మహాదేవ ఇది చూడండి, ఎవరో ఎన్నో చెప్తున్నారు ఇవాళ రేపట్లో యూట్యూబ్లో, దేని నమ్మకండి, నేను రామాయణాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను. విష్ణుమూర్తే చెప్పాడు, పార్వతి చెప్పలేదు. పార్వతిని మళ్ళా అడుగుతారు, కానీ విష్ణుమూర్తే ఏమని చెప్పాడు? సదాశివ మహాదేవ నీవు మాత్రమే సమర్థుడవు, నీవు అగ్రపూజకు అర్హునివయ్యా, అగ్రపూజ నీకే కదా, మొదటిగా పుట్టింది ఆలాహలం, మొదటికి నీకే హక్కున్నది, నువ్వే ఆలాహలాన్ని తీసుకో అని చెప్పి ఈ రామాయణ సాక్షిగా ప్రమాణకంగా చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే అప్పుడు అందరు కలిసి అప్పుడు శివుడు అంటాడు నా అర్ధాంగిని అడగాలి అని అడిగితే అర్ధాంగి అప్పుడు తీసుకోమని చెప్పి చెప్తుంది. ఆయన లంబిక ఆయోగంతో ఆ యొక్క నేరేడు పండులాగా చేసి తన యొక్క కంఠంలో బంధిస్తాడట. ఎందుకంటే కిందికి వెళ్తే అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి కదా, ఆ లోకాలన్నీ కూడా నాశనమవుతాయనేటువంటి ఉద్దేశంతో హాలాహలాన్ని ఆయనే ధరించాడు. కాబట్టి అప్పటి నుంచి శివుడు ఎట్లాంటి వాడట అంటే స్ఫటికంతో సమానమైనటువంటి తెల్లని వర్ణం కలిగినటువంటి వాడు పరమశివుడు. మరి ఆ హాలాహల భక్షణం చేసిన పిదప నుంచి ఆయన ఎట్లా ఏ విధంగా అయినాడు అంటే నీలకంఠుడయ్యాడయ్యా, గరల కంఠుడయ్యాడు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇంకొక విషయం చెప్తాను, ఎవరిని ఉద్దేశించి కాదు. రామాయణంలో రాముడు జీవించినప్పుడే నిద్రాదేవి పోయిందట. మీరు అందరినీ గౌరవించారు కదా, నన్నెక్కడన్నా గౌరవిస్తారా అంటే నిద్రాదేవి ఏం చెప్పిందట అంటే ఎక్కడైనా చక్కగా యజ్ఞయాది క్రతువులు ఉంటేనో, పూజలు జరుగుతుంటేనో, ఎక్కడైనా మైక్ సరిగ్గా పనిచేయనటువంటి పురాణ ప్రవచనాలు ఉంటేనో అక్కడ పోయి మీరు ఉండండి, ఉంటే అక్కడ అందరికీ నిద్ర వచ్చేటువంటి ప్రయత్నం వస్తుంది అని చెప్పి చెప్పాడట అని చెప్పి చెప్తున్నారు. నిద్రాభంగం, మీరు నిద్రాభంగం అన్నందుకు ఇంకొక విషయం చెప్తున్నా. దేవి భాగవతంలో విష్ణుమూర్తి గారు తన యొక్క ధనస్సు పైన శిరస్సును మోపి పవలిస్తారు. పవలించినప్పుడు కొన్ని యుగాలు గడుస్తాయి. యుగాలండి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. అప్పుడు వమ్రి అంటారు. వమ్రి అంటే చెదపురుగు. చెదపురుగును బ్రహ్మగారు ఉద్యుక్తులను చేస్తారట. ఆ విష్ణుమూర్తి యొక్క నిద్రను భంగం చేయించండి అంటే ఆ వమ్రి అడుగుతుందట, నిద్రను ఎవరైనా భంగం చేస్తారు, నిద్రాభంగం ఒకటి, దంపతుల యొక్క క్రీడను ఇవన్నీ కూడా భంగం చేయడం, ఇవన్నీ దోషాలు కదా. శిశువుకు పాలిస్తుంటేటువంటి దాన్ని దోషం చేయడం, ఇవన్నీ కూడా చాలా గొప్పనటువంటి దోషాలు, నేను చేయను అంటుందట వమ్రి అంటే చెదపురుగు. ఇప్పుడు బ్రహ్మగారు చెప్తారట నీకు గొప్ప హవిర్భాగం ఇస్తా అని చెప్పి చెప్తారట. ఏంటిదయ్యా హవిర్భాగం అంటే, అయ్యగారు స్వాహాకారం అనకముందే ఇక వాడు వేస్తున్నాడు కదా అని చెప్పి వీడు కళ్ళు మూసుకొని వేస్తే ఆ హవిర్భాగం స్వాహాకారం అనేటువంటిది యజ్ఞగుండంలో పడదట, పక్క కొడుతుందట. ఏ యజ్ఞగుండం యొక్క హవిస్ పక్క కొడుతుందో అదంతా కూడా వమ్రికి చెందుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగిందట. వమ్రికి చెందుతుంది అని చెప్పి ఇవ్వగానే అప్పుడు ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఏం విచిత్రం జరిగిందయ్యా? ఆ అల్లెతాడు ఉంటుంది కదా, ధనస్సు యొక్క అల్లెతాడును వమ్రి చెదపురుగు కొరికి వేస్తుంది. కొరికి వేస్తే ఆ అల్లెతాడు తీసుకుపోయి విష్ణుమూర్తి యొక్క శిరస్సును ఖండిస్తుంది. విష్ణుమూర్తి శిరస్సు లేనివాడిగా అవుతాడు, విష్ణుమూర్తి మరణిస్తాడు. ఇది దేవి భాగవతంలో ఉన్న కథ. మరి ఎట్లానయ్యా విష్ణుమూర్తి లేకుండా ప్రపంచం ఎట్లా నడవాలి? అప్పుడు తూర్పు దిక్కుగా ఎట్లానే దక్షిణునికి మేకతలను అతికిస్తారో అట్లానే మహావిష్ణువుకు హయశిరస్సు అంటే అశ్వశిరస్సును అతికించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఆయనే హయగ్రీవుడయ్యాడు, వేదాలను రక్షించాడు. ఎందుకు వచ్చింది ఈ శాపం అంటే, ఒకరోజు విష్ణుమూర్తి గారు అదేవిధంగా మహాలక్ష్మి గారు ఇద్దరు కూడా గొప్పనైనటువంటి చదరంగాన్ని ఆడుతున్నారట పర్యంకం మీద శ్వేత సముద్రంలో. ఆడితే అకారణంగా నవ్వాడట.
ఎందుకొరకంటే ఇంత కథ కావాలి కాబట్టి నవ్వాడు విష్ణుమూర్తి. నువ్వు నన్ను అకారణంగా నవ్వాడు కాబట్టి నీ శిరస్సు తెగిపడుగాక అని చెప్పి లక్ష్మీదేవి శాపం ఇచ్చింది. ఎవరైనా భర్తకు శాపం ఇస్తారా అండి? ఎందుకు చేశారంటే ఇది దేవతా కార్యం నిర్వర్తించాలి కాబట్టి ఆ శాపం జరిగిందని చెప్పి చెప్తున్నారు. సరే, మీరు ఒక చిన్నగా నిద్రాభంగం అన్నందుకు ఇందులో అవసరం లేని కథనే అయినప్పటికీ ఆ హయగ్రీవుడు కూడా రావడం జరిగింది. సరే, శంకరుణ్ణి ప్రార్థించాడు విష్ణుమూర్తి, ఈ హలాహల భక్షణ చేయండి అని చెప్పి చేయగానే హలాహలాన్ని భక్షించాడు శంకరులు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు మింగేటివాడు విభుడంట అని చెప్పి గొప్పనైనటువంటి భాగవత పద్యం కూడా ఉన్నది. పోతన గారు చాలా గొప్పనైనటువంటి సర్వమంగళాదేవి అన్నారు. అప్పుడు ఆ క్షణంలో ఆవిడనేమన్నారు? సర్వమంగళాదేవి. ఆవిడను స్మరించినంత మాత్రాన్నే మనం అందరం కూడా రక్షించబడతామని చెప్పి చెప్తున్నారు గొప్పనైనటువంటి సర్వమంగళాదేవి. మూడు లోకాలన్నింటినీ కూడా సుఖంగా ఉంచడానికి ఆయన గొప్పనైనటువంటి వేడిని, ఆ గర్లాన్ని తీసుకున్నాడయ్యా అని చెప్పి చెప్తున్నారు. నిన్ననే మనం మరత్తుల జన్మ వృత్తాంతం చెప్పుకున్నాము. విశాల నగరంలో సుమతి అనేటువంటి రాజుగారు విశ్వామిత్రునికి అనేకమైనటువంటి సత్కారాలు చేశామని చెప్పి చెప్పుకున్నాం. అహల్యాశాప విమోచనం గురించి కూడా చెప్పుకున్నాము. ఆ తర్వాత జనక మహారాజుతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఆ జనక మహారాజు యొక్క పురోహితుడైనటువంటి శతానీకుడు, శతానందుడు రెండు పేర్లు ఆయనే ఉన్నాయి. ఆయన విశ్వామిత్రుని యొక్క గొప్పనైనటువంటి చరిత్రను రామలక్ష్మణులకు చెప్తున్నాడు. 4 రకాల భోజనాలని చెప్పుకున్నాం. భోజ్యము, భక్ష్యము, లేహ్యము, చోహ్యము అని చెప్పి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆ యాగశాలలో. విశ్వామిత్రుని యొక్క తండ్రి గారి పేరు గాధి. కుషుడు మొదలగు వంశంలో జన్మించారు కాబట్టి ఆయన కౌశికుడు అని కూడా అంటారు. విశ్వామిత్రుని కౌశికుడు అంటారు. తండ్రి గారి పేరు గాధి కాబట్టి నేను విశ్వామిత్రుని ఏమన్నారు? గాధేయుడు అన్నారు అని చెప్పి చెప్తారు. ఇది విశ్వామిత్రుని యొక్క చరిత్ర. చాలా గొప్ప పరాక్రమవంతుడు. అక్షౌహిణి సేన ఉన్నది ఆయనకి. భూమండలంలో ఆయనే చూడండి చాలా గొప్పనైనటువంటి చరిత్ర విశ్వామిత్ర మహర్షి. ఎందుకు అంటే చాలామంది అంటారు బ్రాహ్మణ గొప్పతనం ఏంటి, బ్రాహ్మణులు ఎవరంటే ఈ విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పటికీ, రాజు అంటే క్షత్రియుడు, తను తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని, సప్తర్షి తత్వాన్ని, బ్రహ్మర్షి తత్వాన్ని పొందాడు. ఇది ఆ యొక్క కథను మనం వింటే చాలు. అంటే 6000 దివ్య సంవత్సరాల తపస్సు చేశాడు. ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదండి. ఒకసారి ఋషి అయినాడు, ఒకసారి రాజర్షి అయినాడు, ఋషి అయినాడు, బ్రహ్మర్షి అయినా, మహర్షి అయినాడు. ఇట్లా పెరుగుతూ 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 ఆయనకు 6000 సంవత్సరాల దివ్య తపస్సుతో ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందాడని చెప్పి చెప్తున్నారు. సరే, గాది మహారాజు గారి యొక్క కొడుకు పేరు విశ్వామిత్రుడు అన్నాము. ఆయనకు గాదేయుడు అన్నాము. అక్షౌహిణి సైన్యం ఉన్నది ఆయనకి. ఆ అక్షౌహిణి సైన్యంతో చతురంగ బలాలతోని భూమండలం అంతటిని జయించడానికి ఆయన వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఆయనకి అగుపించింది. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనిపించగానే పాదచార్యే వెళ్ళాడట. సైన్యాన్ని దూరంగా ఆపాడు. పాదచారి అంటే చెప్పులు విడిచి వెళ్ళాడు అని అర్థం. పాదచారి అంటే నడుచుకుంటూ వెళ్ళడమే అని కాదు, చెప్పులు కూడా పక్కకు విడిచి వెళ్ళాడు. అది పెద్దలేందుకు గౌరవం అని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడట. వెళ్ళగానే చక్కగా స్వాగత సత్కారాలు చేశాడు రాజు కాబట్టి. అయ్యా రాజా బాగున్నారా, మంచిగా ఉన్నారా అని అడిగితే, మీరు ఒక్కళ్ళే వచ్చారంటే నా పరివారం అంతా వచ్చిందంటే, ఈరోజు నీ పరివారం అంతటికీ కూడా నేను గొప్ప ఆతిథ్యాన్ని ఇస్తానని చెప్పి చెప్పాడట. మీరు ఇచ్చినటువంటి నీళ్లు, కందమూల ఫలాదులు ఉన్నాయి కదా, వీటితో నేను చాలా తృప్తి పొందానయ్యా. నా వెనుక అక్షౌహిణి సైన్యం ఉన్నది, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏ విధంగా ఇస్తారయ్యా అంటే, నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని అడిగాడట. చూస్తేనేమో చిన్న పర్ణశాల, ఏ విధమైనటువంటి గొప్పనైనటువంటి వ్యవస్థ లేదు. లేని చోట ఇంతమందికి, ఇన్ని వేల మందికి ఏ విధంగా ఆయనే భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు అంటే, ఆయన దగ్గర కామధేనువు అనేటువంటి నందిని గోవు వంశమైనటువంటి నందిని గోవు ఉన్నది. ఆ కామధేవుని పిలిచి విశ్వామిత్రుని యొక్క సమస్తమైనటువంటి పరివారానికి గొప్పనైనటువంటి విందు భోజనాన్ని ఏర్పాటు చేయవలసిందని చెప్పి ఆజ్ఞ ఇవ్వగానే, దేవలోకంలో కూడా లభ్యం కాని షడ్రుచులతోని గొప్పనైనటువంటి విందును ఏర్పాటు చేసిందట ఆ యొక్క గోమాత అని చెప్పి చెప్తున్నాడు. ఆ గొప్పనైనటువంటి విందును ఆరగించినటువంటి విశ్వామిత్రుని మనసులో ఒక గొప్ప దుర్బుద్ధి ఉదయించింది. నేను చక్రవర్తిని, రాజుల దగ్గర రత్నాలు ఉండాలి కాబట్టి ఇది గోరత్నం, ఈ గోరత్నం నాకే కావాలని చెప్పి కూర్చున్నాడు విశ్వామిత్ర మహర్షి. అయ్యా, మా శ్రౌత యాగాలన్నిటికీ, అనేకమైనటువంటి గోపంచామృతానికి మాకు ఇది ఆధారం కాబట్టి, ఇది గోవులలో కూడా నిజంగా కూడా రత్నమే. దీన్ని నేను కొన్ని కోట్ల ద్రవ్యం ఇచ్చినా కానీ నేను నీకు ఇవ్వను అని చెప్పి వశిష్ఠ మహర్షి చాలా గట్టిగా ఉన్నారు. మీకు 1,000,000 గోవులు ఇస్తా అన్నాడు, 10 లక్షల గోవులు అన్నాడు, 1,000,000 గోవులు అన్నాడు, సమస్తమైనటువంటి అర్ధ రాజ్యం ఇస్తా అన్నాడు, సమస్తమైనటువంటి బంగారాన్ని ఇస్తా అన్నాడు. ఏది ఇచ్చినా నేను నీ గోవుని ఇవ్వను అంటే బలవంతంగా తన సైన్యానికి ఆదేశం ఇచ్చాడు. ఆ గోవుని తీసుకొని రండి, నందిని గోవుని తీసుకొని రండి అంటే, ఆ నందిని గోవుకు పగ్గం బట్టి
కొరడాలతో జొలిపించుకుంటూ ఆ నందిని గోవుని తీసుకుని వెళ్తుంటే అది దుఃఖపడుతూ వశిష్ఠుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, మహాబాగా నేనేమైనా తప్పు చేశానా, నా పట్ల ఎందుకింత క్రోధంగా ఉన్నారు, నన్ను విడిచిపెడుతున్నారా, ఈ కషాయ లాంటి విశ్వామిత్రునికి నన్ను విడిచిపెట్టారా అని అడుగుతుంది ఆ యొక్క నందిని గోవు. అమ్మా, తపస్సుతో నేను సర్వశక్తివంతుని అయినప్పటికీ నా తపస్సు ద్వారా ఉండేటువంటి శక్తి ద్వారా రాజుని నేను శపించకూడదు. శపిస్తే ఏమవుతుంది, నా యొక్క శక్తి అంతా కూడా నాశనమవుతుంది. కాబట్టి నాకు ఆ శక్తి లేదు. ఆయననేమో సర్వసన్నద్ధమైనటువంటి సైన్యంతో వచ్చారు కాబట్టి నాకు ఆ శక్తి లేదు. కాబట్టి ఇంకా నేనేం చేయలేని అసమర్థుణ్ణి, అశక్తుణ్ణి అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఆయన దుఃఖిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. మీ చల్లని నీడలో ఉన్నందువల్ల మీ శక్తి ఏంటిదో నాకు తెలుసు, మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను ఈ యొక్క విశ్వామిత్రుడిని నిర్జిస్తాను, ఈయన నేను యుద్ధంలో ఓడిస్తానని చెప్పి చెప్పగానే, సరే నీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేయండి అంటే, యవనులు, మ్లేచ్చులు, పలహలవులు అనేటువంటి గొప్పనైనటువంటి సైన్యాన్ని సృష్టిస్తుంది. పొదుగుల నుండి, తోక నుండి, అనేకమైనటువంటి రోమాల నుండి గొప్పనైనటువంటి సైన్యాన్ని, కోట్ల యుద్ధ సైన్యాన్ని సృష్టింపజేస్తుంది. ఆ సైన్యం అంతా కలిసి ఆ విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని జయిస్తారు, అందరిని కూడా సంహరిస్తారు. సంహరించినప్పుడు విశ్వామిత్రుడు చాలా తీవ్రమైనటువంటి క్రోధానికి వస్తాడు. గొప్పనైనటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా ప్రయోగించినప్పుడు ఆ విశ్వామిత్రుడికి 100 మంది కొడుకులు, ఆ 100 మంది కొడుకుల్ని కూడా ఈ గోమాత నుంచి వచ్చినటువంటి మ్లేచ్చులు, ప్లహలోలు అందరూ కూడా సంహరిస్తారు ఒకటే రోజు. తన యొక్క సైన్యము, తన కొడుకులు అందరూ కూడా నశించబడడం చూసినటువంటి ఆ యొక్క విశ్వామిత్రుడు ఒక చాలా గొప్పనైనటువంటి మాట అంటాడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం. అయ్యా, ఈ క్షత్రియ బలం ఎందుకు కొరగానిదయ్యా, క్షత్రియ బలంలో బలమే లేదు, బ్రహ్మబలం ముందర క్షత్రియ బలం వ్యర్థమైంది. ఈరోజు ఏకైన బ్రహ్మదండైన ఒక్క బ్రహ్మదండమే క్షత్రియుని యొక్క బలాన్ని అంతటిని కూడా నశింపజేసిందని చెప్పి చాలా గొప్పనైనటువంటి అవమానానికి లోనైనటువంటి ఆ యొక్క విశ్వామిత్రుడు తన నగరానికి వెళ్లకుండా తన పట్టమహితోని హిమాలయ పర్వతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడని చెప్పి చెప్తున్నాడు. తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా భార్యతో వెళ్ళాడు కాబట్టి 4 పుత్రులు ఉదయించారని చెప్పి చెప్తున్నారు ఆయనకు ఆ తపస్సులో. అప్పుడు శంకర్ల వారు ప్రత్యక్షమైనారు, మహాదేవుడు ప్రత్యక్షమైనాడు. నీకేం వరం కావాలంటే, నాకు సాంగోపాంగంగా సమస్తమైనటువంటి అస్త్ర ప్రయోగాలు చేసే శక్తి కావాలి. అందుకొరకు రాముల వారికి ఎన్ని అస్త్రాలు ఇచ్చారండి, ఎట్లా ఎవరు ఇచ్చారు అవన్నీ అంటే శంకర్లే ఇచ్చారు. ఇంత గొప్పనైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా మహాదేవుడు ఇచ్చాడు. ఉపసంహారము ప్రయోగంతో సహితంగా, ప్రయోగము ఉపసంహారంతో సహితంగా సాంగోపాంగంగా అనేక అస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఆ అస్త్రాలను పట్టుకొని, ధనుర్వేదాన్ని పట్టుకొని మళ్ళీ వశిష్ఠుని మీదకి మళ్ళీ దండయాత్రకు వచ్చాడట అని చెప్పి చెప్తున్నాడు. అనేకమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని, వాయువ్యాస్త్రాన్ని, మానవాస్త్రాన్ని, ఐశికాస్త్రాన్ని, అనేక అస్త్రాలను ప్రయోగిస్తే నిలువు. ఈరోజు నువ్వు శక్తి ఉంటే నా చేతిలో నిన్ను, నీ యొక్క ఆశ్రమాన్ని నేను నిర్జిస్తాను, మీ అందరికీ కూడా మరణమే గతి అని చెప్పి యథాశక్తిగా వాచాలత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి యొక్క ఈ యొక్క హుంకారాన్ని విన్నటువంటి వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండాన్ని పట్టుకొని రావడం జరిగింది. బ్రహ్మదండాన్ని పట్టుకొని వచ్చి, 2వ ప్రళయకాల రుద్రుడా, 2వ యమధర్మరాజా అన్నట్టు భాషించాడట. ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రం అన్నింటినీ కూడా ఆ బ్రహ్మదండం అనేటువంటి తీసుకొని వెళ్తున్నదట. తనలో ఐక్యం చేసుకుంటూ ఉన్నది. ఐక్యం చేసుకుంటూ ఉన్నప్పుడు బ్రహ్మశిరోనామకాస్త్రము అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. చివరగా విశ్వామిత్ర మహర్షి ప్రయోగించినప్పుడు నిప్పులు విరజిల్లుచు గొప్పనైనటువంటి వేగంతో వశిష్ఠుని సంహరించడానికి ఉద్యుక్తమవుతున్నది ఆ యొక్క బ్రహ్మశిరోనామకాస్త్రం. అట్లా వెళ్తున్నప్పుడు వశిష్ఠుని యొక్క రోమాలన్నీ కూడా కాలిపోతున్నాయట. బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే ఇక దాని మించింది లేదు. పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రం అని చాలా గొప్ప అస్త్రాలు. ఆయనే 1000 సూర్యుల ప్రకాశంతో వశిష్ఠుని యొక్క చర్మాన్ని అంతటిని కూడా కబలిస్తున్నది. అయినప్పటికీ కూడా ఆయన నిశ్చలంగా ఉండి ఆ బ్రహ్మదండంతో బ్రహ్మాస్త్రాన్ని అంతటిని కూడా తనలో లీనం చేసుకున్నాడు. కానీ నల్లగా పొగలాగా అయ్యాడట వశిష్ఠ మహర్షి. ఇందులో లేదు కానీ ఇంకా వేరే వేరే పురాణాల్లో చెప్తాడు. అప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ కుంభసంభవులుగా అగస్త్యుల వారు, అదేవిధంగా వశిష్ఠుల వారు ఇద్దరు కూడా కుంభసంభవులుగా జన్మిస్తారు అని చెప్పి చెప్తారు. అశ్విని దేవతలకు జన్మిస్తారు కుంభసంభవులుగా మరొక కల్పంలో అని చెప్పి చెప్తారు. ఈ విధంగా నల్లగా అయ్యారు, పొగలేని మబ్బులాగా అయ్యారు వశిష్ఠ మహర్షి అని చెప్పి చెప్తున్నారు. ఇట్లా ఉండగా చాలా గొప్పనైనటువంటి తపస్సు చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వామిత్రుడు ఓడిపోయినాడు మళ్ళీ వశిష్ఠుని ద్వారా. ఇంకా అప్పుడు నేను క్షత్రునిగా ఉండకూడదు, నేను కూడా బ్రాహ్మణత్వాన్ని సాధించాలనేటువంటి ఒక హఠం పడ్డది ఆ విశ్వామిత్రుల్లో. మళ్ళీ గొప్పనైనటువంటి ఒక 1000 సంవత్సరాల దివ్య తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాల దివ్య తపస్సు చేయగానే బ్రహ్మగారు వస్తారు, మీరు రాజర్షి అయ్యారు అని చెప్పి చెప్తాడు. ఏమన్నారండి? 1000 సంవత్సరాల దివ్య తపస్సు చేస్తే మీరు రాజర్షి అయినారని చెప్పి చెప్తారు. కానీ ఆయనకు అది కూడా
ఆ పలుకు ఆయనకు రుచించలేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మత్వాన్ని బ్రహ్మర్షితత్వాన్ని కావాలని చెప్పి తపస్సు చేస్తున్నాడు కాబట్టి. అంతలోనే ఇంకొక విశేషం జరిగిందని చెప్పి చెప్తున్నారు. పూర్వకాలంలో రఘువంశంలోనే ఆ సూర్యవంశంలోనే సుప్రసిద్ధుడైనటువంటి త్రిశంకు అనేటువంటి మహారాజు ఉండేటువంటి వారు, చాలా గొప్పనైనటువంటి మహారాజు. ఎందుకంటే అందరు మహనీయుల చరిత్రని ఏ పేజీలో ఎవరిని చూసుకున్నా ఒక్కొక్క మహనీయుడు ఉన్నాడు. ఆ మహనీయుని చరిత్ర ఎట్లా విడిచిపెట్టమంటారండి? ఆ మహనీయుని చరిత్ర ఏది కూడా ఎవరిని విడిచిపెట్టరాదు. ఎందుకంటే అవన్నీ అతిమానుష లీలలు కాబట్టి. ఆ త్రిశంకు మహారాజు గారు ఉన్నారు. ఒకరోజు వశిష్ఠుని దగ్గరికి వెళ్ళారట. నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి, ఆ విధంగా నాకేమైనా యజ్ఞాన్ని చేయించవలసిందని చెప్పి వశిష్ఠ మహర్షిని అడిగాడట. కానీ ఈయన అంత అర్హత లేదు కాబట్టి వశిష్ఠ మహర్షి ఈయన యొక్క కోరికను తృణీకరించాడు. నీతోని కాదయ్యా, నేను అట్లాంటి చేయలేను అని చెప్పి. ఇంతకుముందు కొద్దిమంది ఉన్నారట సశరీరంగా స్వర్గానికి. ధర్మరాజు కూడా వెళ్తాడు, ధ్రువుడు కూడా వెళ్తాడు. మృత్యుదేవతను వాళ్ళు అంగీకరించి వెళ్తారు. ఇది ఈయన సశరీరంగా వెళ్ళాలి అంటే నీకు అంత అర్హత లేదు, నేను ఆ యజ్ఞాన్ని చేయించలేనని చెప్పి వశిష్ఠ మహర్షి తృణీకరిస్తాడు. అప్పుడు ఈయన ఊరుకుండా అన్న వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది కొడుకుల దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే, వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్తే వారు నిరాకరించారు కాబట్టి మీరైనా, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాను, మా కులగురువులు మీరు కాబట్టి నా మనోరథాన్ని ఈడేర్చడానికి నాకు గొప్పనైనటువంటి యజ్ఞాన్ని చేయించవలసిందే అని అడగగా, మా తండ్రి నిరాకరించింది మేమెట్లా చేస్తామయ్యా, మా తండ్రి కంటే మేము శక్తివంతులమా, నువ్వు చండాలుని అగుగాక అని చెప్పి శాపం పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క వశిష్ఠ మహర్షుల యొక్క 100 మంది కొడుకులు అని చెప్పి చెప్తున్నారు. ఆయన చండాలత్వాన్ని అంటే చక్కనైనటువంటి శరీరతత్వాన్ని కోల్పోయి ముఖమంతా ముడతలు పడి గొప్పనైనటువంటి నల్లగా అయిపోయి చాలా గొప్పగా ఆయనే శాపాన్ని అనుభవిస్తున్నాడని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా అనేకంగా గొప్పనైనటువంటి నల్లని పొగమబ్బలాగా తయారయ్యాడు ఆ త్రిశంకు మహారాజు అని చెప్పగా, ఆయనే ఏం చేశారయ్యా, అందువరకే ఆ త్రిశంకు మహారాజు నేరుగా వెళ్ళి విశ్వామిత్రుణ్ణి ఆయన ప్రార్థించాడు. విశ్వామిత్రుని శరణు వేడుకున్నాడు. అయ్యా మహాబాగా, నన్ను స్వర్గానికి పంపండి అంటే మా కులగురు అయినటువంటి వశిష్ఠుడు నిరాకరించాడు. ఆయన కొడుకులు నన్ను శపించారు కాబట్టి నన్ను మీరే ఉద్ధరించవలసిందని చెప్పి ఆ విశ్వామిత్ర మహర్షిని శరణు వేడుకున్నాడు. ఆయన నేను నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతానని చెప్పి అభయప్రదానం చేశాడు. విశ్వామిత్రుడు చేయగానే గొప్పనైనటువంటి యజ్ఞాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ యజ్ఞం చేయాలంటే బ్రాహ్మలు కావాలి కాబట్టి అందరి బ్రాహ్మణులను పిలుచుకొని రమ్మన్నాడు. ఋత్విజలను అందరి దగ్గరికి వెళ్ళి శిష్యులు చెప్తారు. చెప్పినప్పుడు వశిష్ఠుని పుత్రుడు ఈ కుక్క మాంసం తినే చెండాలతో వీడు ఎట్లా ఏ విధంగా యాగం చేపిస్తాడు, ఏ విధంగా దేవతలు వస్తారని తృణీకరిస్తారు. ఎవరు? వశిష్ఠుని కొడుకులు 100 మంది కూడా. అదేవిధంగా మహోదయుడు అనేటువంటి ఇంకొక బ్రాహ్మడు కూడా ఈ విశ్వామిత్రుడు మహనీయుడే కానీ ఈ త్రిశంకుకు శాపానికి గురైనటువంటి వానికి ఏ విధంగా చేపిస్తున్నాడు, ఎవరు వచ్చి ఆహుతులు తీసుకుంటారు, ఏ దేవతలు తీసుకుంటారని చెప్పి తృణీకరిస్తున్నారు. విశ్వామిత్రుని తృణీకరిస్తే ఆ శిష్యులను అడుగుతాడు విశ్వామిత్రుడు, ఎవరైనా నన్ను గురించి నింద చేశారంటే వీళ్ళిద్దరు నింద చేశారయ్యా, మహోదయుడు చేశాడు, అదేవిధంగా వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులు 100 మంది కూడా చేశారనగా వారి పట్ల కోపానికి వచ్చినటువంటి విశ్వామిత్రుడు ముష్టికులు అనేటువంటి కులంగా మీరు ఉద్భవించి కుక్క మాంసాన్ని తినండి, చెండాలుగా కండి అని చెప్పి వాళ్ళని శపించడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత త్రిశంకును ఉద్దేశించి చాలా గొప్పైనటువంటి యజ్ఞాన్ని చేస్తాడు విశ్వామిత్ర మహర్షి. చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆహుతులు తీసుకోవడానికి దేవతలు ఎవరు కూడా రారు. ఎందుకంటే ఈయన యొక్క గురువు యొక్క శాపం ఉన్నది కదా. ఇప్పుడు ఈరోజు నా యొక్క శక్తిని చూడండి అని చెప్పి ఆకాశ వీధికి సమాంతరంగా ఇంకొక చోట సప్తర్షి మండలాన్ని తయారు చేస్తాడు ఈయన. అదేవిధంగా 27 నక్షత్రాలను కూడా తయారు చేస్తాడు. అప్పుడు దేవేంద్రుడు రావడం జరుగుతుంది. దేవేంద్రుడు రావడం జరుగుతుంది అంటే మొదలే ఏ దేవతలు ఆహుతులు తీసుకోకపోవడం వల్ల తన యొక్క తపోశక్తితో ఆకాశానికి పంపడం జరుగుతుంది. దేవేంద్రుడు ఈయనని మళ్ళీ కిందికి పంపిస్తే శరణు అని చెప్పి అడగగా ఆ తలకాయ కిందిగా ఉన్నటువంటి ఆయనని అక్కడే ఆగమని చెప్పి అక్కడిని మళ్ళొక స్వర్గాన్ని అంతరిక్షాన్ని ఆయన సృష్టింపజేస్తాడు. విశ్వామిత్ర మహర్షి తన యొక్క తపస్సుతో చేసినప్పుడు మరి ఎట్లానయ్యా సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు, మేము దేవతలందరూ ఏం కావాలి, ఒక ఒప్పందం అంటే నా శిష్యుడిని మీరు స్వర్గానికి అంగీకరించకపోయినా ఈ స్వర్గంలోనే ఉండడానికి ఒప్పుకోండి అని చెప్పి ఆ త్రిశంకుకు ఆ మాట తన మాట వ్యతిరేకం కాకుండా కొత్త నూతన స్వర్గంలో ఉంచడం జరిగింది. త్రిశంకునికి స్వర్గ అధికారవాసాన్ని ఇవ్వడం జరిగింది. ఇంత గొప్పనైనటువంటి శక్తివంతుడు అని చెప్పి చెప్తున్నారు. అదే సమయంలో అయోధ్యానగర పరిపాలకుడు అంబరీషుడు అనేటువంటి ఒక మహారాజు, ఆయన అనేకమైనటువంటి యాగాలు చేస్తాడు. ఇంకొక యాగం చేస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి ఆయన యొక్క యాగాశ్వాన్ని తీసుకొని పోవడం జరుగుతుంది. యాగాశ్వాన్ని తీసుకొని పోయినప్పుడు ఆయనే ఋత్విజులు చెప్తారు,
మీరు యాగాశ్రమం గిట్ట తీసుకురాకపోని పరిస్థితుల్లో ఒక నర పశువుని తీసుకొచ్చి నర పశువును యజ్ఞానికి బలిస్తే కూడా మీ యజ్ఞం పరిపూర్తి అవుతుందని చెప్పి చెప్తాడు. మరి నరపశువు ఎవరివ్వాలండి? నరపశువు అంటే నరుణ్ణి ఎవరివ్వాలి? ఆయన తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఒకచోట గొప్పనైనటువంటి భార్యాపుత్రులతో సుఖంగా కూర్చున్నటువంటి రుచీకుడు అనేటువంటి మహానీయుడు కనిపించాడు ఒక ప్రాంతంలో. ఆ రుచీకునికి 3 మంది కొడుకులట అని చెప్పి చెప్తున్నారు. అయ్యా మహారాజా, మీ కొడుకులల్లో ఒక కొడుకును నాకు నరపశువుగా ఇవ్వండి, మీకు ఎన్ని లక్షల గోవులన్నా ఇస్తాను అని చెప్పాడట. ఆ రుచీకుడు అన్నాడట, నాకు పెద్ద కొడుకు ఎందు చాలా ప్రేమనయ్యా, నేనైతే పెద్ద కొడుకుని ఇవ్వను అన్నాడట రుచీకుడు. అప్పుడు రుచికుని భార్య అన్నదట, నాకు చిన్న కొడుకు అంటే చాలా ఇష్టమయ్యా, మీరేమిచ్చినా నేను చిన్న కొడుకును మాత్రం ఇవ్వను అని చెప్పిందట. భర్తనేమో పెద్ద కొడుకుని ఇవ్వా అన్నాడు, భార్యనేమో చిన్న కొడుకుని ఇవ్వా అని చెప్పింది. అప్పుడు శునశ్శేపుడు అనేటువంటి వాడు మధ్యముడు వాడన్నాడు, నేను ఇటు తండ్రికి అవసరం లేదు, ఇటు తల్లికి అవసరం లేదు, ఈ జన్మ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు వీళ్ళు దరిద్రంతో బాధపడుతున్నారు, ఈ దరిద్రం 1,00,000 గోవులు వస్తున్నాయంటే వెనుకట గోవులే భూములే ధనం కాబట్టి నా బలిపశుత్వం వలన వీళ్ళ యొక్క దరిద్రం అంతా దూరం అవుతుంది, తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుంది అంటే నేను ఆనందంగా నీతో వస్తున్నానని చెప్పి తనే ఆ మహారాజుకు విక్రీతుడై తనే అమ్మకానికి పోయి తన యొక్క తల్లిదండ్రులకు 1,00,000 గోవులను ఇప్పించి ఆ అంబరీష మహారాజు వెంట వెళ్తున్నాడట అని చెప్పి చెప్తున్నాడు. అది గొప్పనైనటువంటి మాతృభక్తి పితృభక్తి ఆ యొక్క శునశ్శేపుడు అని చెప్పి చెప్తున్నారు. ఏడుస్తున్నాడు ఆ యొక్క శునశ్శేపుడు, దుఃఖిస్తున్నాడు. ఇక మనకి తెలిసిపోయింది, ఇవాళ కాకుండా రేపైనా కానీ ఆ యాగంలో నన్ను బలిస్తారని చెప్పి అనుకుంటున్నాడు. అప్పుడు పుష్కర క్షేత్రం అనేటువంటి క్షేత్రంలో విశ్వామిత్ర మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయన శరణం వేడుకున్నాడు. యొక్క శునశ్శేపుడు పాదాల వెంబడి ప్రమాణం చేశాడు, అయ్యా నాకు ఇట్లాంటి మహా గొప్ప కష్టం రాబోతున్నది, ఈ కష్టం నుంచి నన్ను ఉద్ధరించండి అని చెప్పి అడిగితే గొప్ప అయినటువంటి ఇంద్ర ఉపేంద్ర అనేటువంటి విద్యను ఉపదేశిస్తాడు. ఇంద్ర ఉపేంద్ర అనేటువంటి విద్యను నేటికి ఆ యూపస్తంభంకు నిన్ను బలిచ్చేటి రోజున ఎర్రని గంధం పూస్తారు, గన్నేరు పూల మాల వేస్తారు, అనేకమైనటువంటి తాళ్లతో నీ యొక్క కంఠాన్ని కట్టబడి ఉంటుంది. ఆ సమయంలో యూపస్తంభంకు నువ్వు కట్టవేయబడి ఉన్నప్పుడు ఇంద్రుని గురించి నువ్వు ఇంద్ర ఉపేంద్ర విద్యను నీవు ఉచ్చైశ్రవంతో గానం చేయి, ఉచ్చమైనటువంటి గానంతో నీవు గానం చేస్తే ఇంద్రుడు నీకు ప్రత్యక్షమవుతాడని చెప్పి చెప్తాడు. చెప్పగానే ఆ బలిచ్చే సమయం ఆసన్నమవుతుంది. ఆ శునశ్శేపుని బలివ్వడానికి వెళ్తున్నప్పుడు ఉచ్చమైనటువంటి గానంతో ఆ ఇంద్ర ఉపేంద్ర విద్యను ఆయన గానం చేయడం జరుగుతుంది. గానం చేసేటప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు, ఈయనను బంధనాల నుంచి విముక్తి చేస్తాడు. ఆ రాజుకు కూడా ఈయనను బలివ్వకుండానే రాజుకు యజ్ఞ ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నాడు. ఇది ఆ గొప్పనైనటువంటి విశ్వామిత్ర మహారాజు యొక్క శక్తి. ఆయన ఉపదేశం వలన బ్రాహ్మణుడు కూడా చక్కగా పునర్జీవితుడయ్యాడు, రాజుగారి యజ్ఞం కూడా సఫలమైంది అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇది ఆయన పెద్ద మళ్ళీ తపస్సు చేయాలి కదా, మళ్ళీ తపస్సు చేస్తున్నాడు ఆయనే. ఇంతకుముందు ఏమన్నారు బ్రహ్మగారు, రాజర్షి మాత్రమే అయినావు అని చెప్పారు. మళ్ళీ 1000 ఏళ్ళ తపస్సు చేశారు. 1000 ఏళ్ళ తపస్సు చేసి ఒకసారి ఆహారం తీసుకున్నారు, 1000 ఏళ్ళకు ఒకసారి ఆహారం తీసుకున్నారు, మళ్ళీ 1000 ఏళ్ళ తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మేనక అనేటువంటి ఒక అప్సరసను పంపించాడు. ఈయన యొక్క తపస్సును భంగం చేయని చెప్పి 3000 సంవత్సరాల తర్వాత తపస్సు తర్వాత మేనక రావడం జరుగుతుంది. మేనక రావడం జరిగిన తర్వాత 10 సంవత్సరాలు రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా ఆవిడతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించాడట విశ్వామిత్ర మహర్షి. ఆ విశ్వామిత్రునికి మేనక ద్వారా ఒక చక్కని అందాల భరణి కుమార్తె జన్మిస్తుంది. ఆవిడ పేరు శకుంతల అని చెప్పారు. ఆ శకుంతల యొక్క కొడుకే భరతుడు, తద్వారా భరతవంశం భరతఖండం ఉద్భవించిందని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇక ఈ మేనక వృత్తాంతం తర్వాత మళ్ళీ అనుకున్నాడు, అయ్యో నేను కామాన్ని జయించలేకపోయినాను అనుకున్నాడు. మళ్ళీ 1000 ఏళ్ళ తపస్సు చేస్తున్నాడు ఆయన. మళ్ళీ 1000 ఏళ్ళ తపస్సు చేసినప్పుడు ఇంద్రుడు వచ్చాడట. ఆహారం స్వీకరించే సమయానికి ఇంద్రుడు వచ్చి నీ ఆహారం ఇవ్వయ్యా అంటే ఆహారాన్ని ఇచ్చాడు ఇంద్రునికి. మళ్ళీ నిరాహారుడై మళ్ళీ ఇంకొక 1000 ఏళ్ళ దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంద్రుడు అనుకున్నాడు, ఈయన తపస్సు ఏ విధంగానైనా కానీ విఘ్నం చేయాలనుకుని రంభను పంపాడట. ఈసారి రంభగారు భయపడ్డారు. మొదలు మేనకను పంపారు, రెండోసారి రంభగారిని పంపుతున్నారు. ఆవిడ భయపడ్డది, చాలా గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఈ మహనీయుని యొక్క తపస్సుని నేను ఏ విధంగా భంగం చేయాలి అనుకుంటే నేను వసంత మాధవుణ్ణి, అదేవిధంగా మన్మథుణ్ణి, కోయిలని, వసంత ఋతువుని అన్నింటినీ కూడా సపరివారంగా రామచిలుకలతో సైతంగా నిన్ను పంపిస్తున్నాను, నీకే వెనుక నేను కూడా వస్తున్నాను, నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఆవిడకు ధైర్యం చెప్పి ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమానికి పంపితే ఎండాకాలంలో కాలంలో చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఋతువు వచ్చింది కాబట్టి ఆ
వసంత ఋతువును చూసినటువంటి ఆ కోయిల యొక్క కిలకిల రావాలు చూసి ఆయన మనస్సంతా కూడా కామోద్దీపనం చెందుతుంది. ఈ కామోద్దీపనం చెందిన వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు. చూడగానే ఎదురుగా రంభ కనిపిస్తుంది. రంభను 10,000 సంవత్సరాలు శిలవై ఉండవు కాక అని చెప్పి శపించడం జరుగుతుంది. ఇంతకుముందు ఏమైందండి, మేనకతో స్వర్గ సౌఖ్యాలని అనుభవించాడు. ఇప్పుడు దాన్ని జయించాడు కానీ ఈవిడతో కామసుకాలని అనుభవించలేదు కానీ శపించడం వల్ల ఏమైంది, ఇన్ని రోజులు చేసినటువంటి తపస్సు అనేది మళ్ళీ వ్యర్థమైంది. కాబట్టి ఈయన యొక్క బ్రహ్మర్షి తత్వానికి ఆటంకం వచ్చింది. ఎందుకు ఆటంకం వచ్చింది అంటే గోవిందరాజయంలో చెప్తున్నాడు. ఇదంతా రామాయణంలోనే ఉన్నది. కానీ గోవిందరాజే వ్యాఖ్యలో ఏం చెప్పాడట అంటే, ఎవరైతే సత్పురుషులని గిట్ట ధిక్కరిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను ధిక్కరిస్తారో, ఎవరైతే దేవతలని కులగురువులని కులదేవతలను ధిక్కరిస్తారో వాళ్ళకి మాటికి వాళ్ళ ప్రయత్నాలలో ఆటంకాలు వస్తాయట అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈయన ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన బ్రహ్మర్షి కాలేదు అంటే రంభను శపించాడు. 10,000 ఏళ్ల పర్యంతం గొప్ప శిలగా ఉండమన్నాడు. మరి ఎట్లా ఆమె యొక్క మళ్ళీ తపస్సు ఎట్లా, ఆమె యొక్క శాపం ఏ విధంగా విమోచనం కావాలంటే వశిష్ఠుడు వచ్చి నీ శాపాన్ని మళ్ళీ ఉద్ధరిస్తాడని శాపాంతరం కూడా మార్గాన్ని కూడా చెప్పడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు, తూర్పు దిశకు వెళ్ళి అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలతో వచ్చి, బ్రహ్మర్షి లేవవయ్యా, నువ్వు చాలా గొప్పనైనటువంటి ఉత్తమ లోకాల్ని, గొప్పనైనటువంటి ఎవరికి సాధ్యం కాని తపస్సును సాధించావు, నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అన్నాడట. బ్రహ్మర్షి అయ్యా అంటే నాకు సంతోషం లేదయ్యా, నా చిరకాల ప్రత్యర్థి అయినటువంటి వశిష్ఠ మహర్షిని నన్ను బ్రహ్మర్షి అంటేనే నేను అప్పుడు ఒప్పుకుంటాను, అంతదాకా మీరంటే నేను ఒప్పుకోనంటే ఆ బ్రహ్మగారు దేవతలందరూ కూడా వశిష్ఠునికి చెప్తారట, ఈరోజు మనం పరస్పరం మిత్రులమయ్యా, శత్రువులం కాదు. సరే, ఇంకా కొన్ని చోట్ల వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎవరికి హరిశ్చంద్రుని కొరకు 1000 ఏళ్ళు కొంగగా, అదేవిధంగా పరస్పరం బాతుగా కొంగగా గొప్పనైనటువంటి యుద్ధం చేస్తారని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో కథ ఉండడం జరిగింది. ఎప్పుడు హరిశ్చంద్ర వృత్తాంతం చెప్పేటప్పుడు. సరే, ఈ విధంగా ఉంటుండగా బ్రహ్మర్షి అని చెప్పి అనడం జరిగింది వశిష్ఠ మహర్షి. అంటే ఆయన ఒక్కడే చెప్పుకుంటాడు, ఇంకొక 3 కోరికలు కోరుతాడు. ఏంటిదయ్యా 3 కోరికలు అంటే, నాకు వషట్కారం స్వాహాకారం 2 కూడా నా అధీనంలో ఉండాలి. స్వాహ అంటే యజ్ఞం చేసేటువంటి అర్హత రావాలి, వషట్కారం అంటే స్వాహాకారం రావాలి, వషట్కారం 2 కూడా నా అధీనంలో ఉండాలి, వేదం చెప్పాలి, శిష్యులకు చెప్పేటువంటి శక్తి కూడా రావాలి, అంటే నేను బ్రహ్మత్వాన్ని పొందాలని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా యాజనం చేసేటువంటి శక్తి రావాలి, దాన ప్రతిగ్రహణం చేసే శక్తి కావాలంటే అన్నింటికీ తథాస్తు అన్నారు. గొప్పనైనటువంటి ఆయన ఏదంటే అది అడిగారు కాబట్టి ఇంత గొప్ప శక్తివంతుడైనాడు ఈ విశ్వామిత్ర మహర్షి అన్నారు. సరే, నేను ఇంతకుముందు ఒక చిన్న విషయాన్ని మర్చిపోయినాను. ఈ విశ్వామిత్ర భగీరథుడు 2 కోరికలు ఉద్దేశించి తపస్సు చేశాడు. ఏంటిదయ్యా 2 కోరికలు? ఒకటి గంగా నదిని భూలోకంలోకి తీసుకురావడం, ఒకటి ఆయన నిస్సంతుగా తపస్సుకు వెళ్ళాడని చెప్పాం కదా. నాకు పుత్రవంతుని కావాలంటే బ్రహ్మగారానికి పుత్రత్వాన్ని కూడా ప్రసాదించాడని చెప్పి చెప్తున్నాడు. ఆయన కోరికలు కూడా ఆ విధంగా పరిపూర్తి అయ్యాయి. ఈ విధంగా సరే, మనం నిన్నటి సీతా కళ్యాణ వృత్తాంతంలో శివధనుస్సును భంగం చేయడం జరిగింది వశిష్ఠ రామచంద్రమూర్తి. భంగం చేయగానే మరి వెంటనే వివాహం చేయలేదండి. మన వాళ్ళైతే వెంటనే చూసుకొని వివాహం చేసుకున్నట్టు మ్యాట్రిమోనియల్ అంటారు కదా, మ్యాట్రిమోనియల్ వివాహం చేసుకున్నట్టు చేసుకోలేదట. ఆ జనక మహారాజు గారు చెప్పారట, తల్లిదండ్రులను, గురువులను, బంధుమిత్రులను అందరూ కూడా తీసుకొని రావడానికి అయోధ్యకు వెళ్ళి అయోధ్యపతి అయినటువంటి దశరథ మహారాజును సగౌరవంగా తీసుకొని రండి అని చెప్పి ఆహ్వానం పంపారట అని చెప్పి చెప్తున్నారు. అఖండంగా రాత్రి పగలు అనేటువంటి విచక్షణ లేకుండా చాలా వేగంతో 3 రోజులు 3 పగలు ప్రయాణించారట. ఆ దూతలు ప్రయాణించి దశరథ మహారాజుకు చెప్పడం జరిగిందట, ఈ గొప్పనైనటువంటి శివధనుసును విరచడం జరిగింది. ఎవరు? రామచంద్రమూర్తి గారు. కాబట్టి ఎప్పుడు జరిగింది? రామనవమి నాడు వివాహం జరగలేదు. రామాయణం ప్రకారం చాలా గొప్పగా గుర్తుంచుకోండి, ఇది మనం ఆనవాయితీగా చేస్తున్నాం. రామనవమి నాడు రామ కళ్యాణం, ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజు మాత్రమే రామ కళ్యాణం జరిగింది అని రామాయణ ప్రకారం మన ఆనవాయితీ మనం చేస్తున్నాం. లోకాచారాన్ని కూడా మనం గౌరవించాలి, ఇది లోకాచార క్రమమే. కానీ ఉత్తర ఫల్గుని నాడు జరిగింది అని చెప్పి చాలా చక్కగా చెప్పబడ్డది. అయితే ఇక్కడ ఇంకొక చాలా గొప్ప విషయాన్ని ఇచ్చారు. 3 రోజులు, వెళ్ళేటప్పుడు 3 రోజులు అయిందట, వచ్చేటప్పుడు 4 రోజులు అయిందట. ఎందుకంటే దూతలు పైన ఉన్నటువంటి కలెక్టర్ ఆర్డర్ ఇస్తే కింద ఉన్నవాడు ఆ టైం లిమిట్లోనే పనిచేయాలి. రాజు చెప్పాడు కాబట్టి దూతలు అతి వేగంతో వెళ్ళారు. వచ్చేటప్పుడు మహారాజు కాబట్టి ఆ వివాహానికి అవసరమయ్యేటువంటి సామాగ్రి అంతా తీసుకురావాలి. కాబట్టి మామూలు వివాహమా, 2 చక్రవర్తుల యొక్క వివాహం కాబట్టి చాలా గొప్పైనటువంటి సరంజామతో రావడం వల్ల వాళ్ళకి 4 రోజులు అయిందని చెప్పి చెప్తున్నారు. మధ్య మధ్యలో అనేక రాజ్యాలను దాటుకుంటూ వచ్చారు, అనేక నదులను దాటుకుంటూ వచ్చారు. ఇవన్నింటి వర్ణన కూడా ఉన్నది. సరే, ఈ విధంగా 4 రోజులకు రావడం జరిగిందని చెప్పి చెప్పారు. మిథిలకు చేరడం జరిగింది దశరథ మహారాజు. అప్పుడు చాలా గొప్పైనటువంటి పరంపరను చెప్తున్నారు.
వివాహ వేళకి ఉత్తర ఫల్గుని నక్షత్రం, అయ్యా నేటికి 3వ రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్నది, ఆ రోజు నేను నా పుత్రిక అయినటువంటి సీతాదేవిని మీ జ్యేష్ఠపుత్రుడైనటువంటి రాముల వారికి ఇచ్చి వివాహం చేస్తాను, నా 2వ పుత్రిక అయినటువంటి ఊర్మిలని మీ రామునితో ఉన్నటువంటి లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి చెప్తూ ఉంటే, ఇది ఇప్పటివరకే ఉన్నది కదా, ఇంక ముందు 4 వివాహాలు అవుతాయి అని చెప్తూ ఉండగా అప్పుడు విశ్వామిత్రుడు అంటాడట, ఏమయ్యా నీ తమ్ముని పేరు కుశధ్వజుడు అని చెప్పి చెప్పారు కదా, నీ తమ్మునికి కూడా 2 పుత్రికలు ఉన్నారు కదా, మాండవి శృతకీర్తి. ఇక్కడేమో సీతాదేవి ఊర్మిళాదేవి. కుశధ్వజుడు అంటే జనక మహారాజు యొక్క హ్రస్వరోముని తండ్రి, అశ్వరోముడేమో తండ్రి. ఆయనకి 2 కొడుకులు, జనకుడు ఒకడు, తర్వాత కుశధ్వజుడు 2వ వారు అని చెప్పి చెప్తున్నారు. ఆ కుశధ్వజునికి 2 కుమార్తెలు, ఒక ఆవిడ మాండవి, ఇంకొక ఆవిడ శృతకీర్తి అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఈ గొప్పనైనటువంటి రఘువంశానికి ఇక్ష్వాకు వంశానికి గొప్పనైనటువంటి జనక మహర్షితోని విదేహ వంశంతోని ఈ చంద్రవంశంతో సంబంధం ఎంతో అంగీకారం, సూర్యచంద్రుల కలయిక లాంటిది, జీవాత్మ పరమాత్మల లాంటిది. కాబట్టి ఇంకా నాభాగ మహారాజు, అజమహారాజు అనేకమైనటువంటి వంశావళంతా విస్తారంగా చెప్తున్నారు. ఇక్కడ కూడా మిథిల వీళ్ళ యొక్క వంశమంతా కూడా చెప్తున్నారు. అటొక 21 తరాలు, ఇటొక 21 తరాల మహాపురుషుల యొక్క వృత్తాంతం అంతా చెప్పడం జరిగింది. అప్పుడు నాందిని చేయమన్నారు, సమావర్తనం చేయమన్నారు, గోదానం చేయమన్నారు. ఇవన్నీ వివాహాంగ భూతాలైనటువంటి క్రతువులు. ఒక్కొక్క కొడుకు పేరున 1,00,000 గోదానాలు చేస్తానని చెప్పి సంకల్పం చేసుకున్నాడట దశరథ మహారాజు. ఎందుకంటే ఆయన రాజ్యం కాదు ఇది, ఆయన వేరే రాజ్యానికి తరలి వచ్చాడు కాబట్టి ఈ వివాహాంగ భూతంగా ఒక్కొక్క కొడుకుకి 1,00,000 గోదానం చేస్తానని చెప్పి ఆయన మనసులో సంకల్పం చేసుకున్నాడు. ఇందువరకే సంకల్ప గోదానం కూడా ఉంటుందండి. ఇవాళ సంకల్పం చేసుకుంటే, దక్షిణాయనంలో సంకల్పం చేసుకుంటే ఉత్తరాయణంలో సంకల్పం కూడా నెరవేర్చుకోవచ్చు. మనం సంకల్పంతో మాత్రంగా చేసుకుని మంచి రోజుల్లో కూడా సంకల్పం చేసుకోవచ్చు. ఎందుకంటే అనిత్యాన్ని శరీరాన్ని విభవనేవ శాశ్వత అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఎందుకంటే తల్లిదండ్రులు అనుకున్నటువంటి దాని కొడుకులు బిడ్డలు కూడా నెరవేర్చవచ్చు. సంకల్పం చేసుకుంటే చాలా గొప్పనైనటువంటి విశేషం అని చెప్పి చెప్తున్నారు. ఇది సంకల్ప గోదానం అని చెప్పి చెప్తారు. కొంతమంది తెలిసిన వారు ఈ విధంగా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు లోకంలో, అందరికీ తెలియదు ఈ యొక్క రహస్యం. తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది. అందువరకే దీన్ని కొంచెంగా చెప్పాను. సరే, ఇంతకు ముందే చెప్పుకున్నాను, సాంకాస్య నగరం కుశధ్వజుని యొక్క రాజధాని ఇక్షుమతి నదీ తీరంలో ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు జనక మహారాజు అదేవిధంగా దశరథ మహారాజు ఇద్దరు కూడా తమ యొక్క వంశావళిని ఈ విధంగా వర్ణించుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. హే వశిష్ఠ మహర్షి, మా వంశ పరంపరని చెప్తున్నానని చెప్పి చెప్తున్నాడు. మా మూల పురుషుడు నిమి అనేటువంటి మహారాజు పరమ ధార్మికుడు, ఆయన కొడుకు పేరు మిథి. ఆ మిథి అనేటువంటి వారి పేరు మీదుగానే ఈ మిథిలా నగరం అనేటువంటిది స్థాపించబడ్డదని చెప్పి చెప్తున్నాడు. ఆయన కొడుకు పేరు, అతడే మొదటి మహారాజు, ఆయననే జనకరాజు అని చెప్పి చెప్తున్నారు. ఆయన కొడుకు ఉదావసుడు, అతని కొడుకు నందివర్ధనుడు, ఆయన కొడుకు సుకేతుడు, తర్వాత దేవరాతుడు అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా గొప్పవారు. ఆ దేవరాతుని పరంపరలో స్వర్ణరోముడు, ఆయనకు హ్రస్వరోముడు, ఆయనకి 2 జనకుడు కుశధ్వజుడు. ఇదంతా వీరి వంశావళని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత అప్పుడు వశిష్ఠ మహర్షి వీళ్ళ యొక్క వంశాన్ని చెప్తున్నారు, దశరథ మహారాజు యొక్క వంశాన్ని కూడా చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు. అవ్యక్త పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. బ్రహ్మదేవుని యొక్క కొడుకు పేరు మరీచి మహర్షి. ఆయన నవబ్రహ్మలలో ఒకడు మరీచి యొక్క కొడుకు పేరు కాశ్యపుడు. కాశ్యపుని యొక్క కొడుకు సూర్యుడు, ఆయననే వైవస్వత మనువు అంటారు. అతడే మొదటి ప్రజాపతి. ఆయన నుండి ఇక్ష్వాకు వచ్చాడు. ఆ రోజు నుంచే అది ఇక్ష్వాకు వంశంగా మారిందని చెప్పి చెప్తున్నారు. అతని కొడుకు పేరు ఏయిండనే ఇక్ష్వాకు మహారాజు, మొదటి అయోధ్య నగర మహారాజు. ఆయన కొడుకు పేరు కుక్షి. ఆ కుక్షికి వికుక్షి అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఈ వికుక్షికి నాభాగ మహారాజు, ఆ నాభాగ మహారాజుకు అజమహారాజుకు దశరథుడు. ఇదంతా కూడా ఇద్దరి యొక్క వంశావళి చెప్పడం జరుగుతున్నది. రామచంద్రమూర్తినేమో సీతాదేవికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. లక్ష్మణునికేమో ఊర్మిళాదేవిని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. మాండవినేమో భరతునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. శృతకీర్తినేమో శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. వివాహ వేదిక పక్కకు ఎన్ని వస్తువులు ఉంచారని కూడా చెప్తున్నారు. రాజా పాత్రల్ని, అనేకమైనటువంటి వర్ణపాత్రల్ని, అనేకమైనటువంటి స్వస్తికాల్ని, అనేకమైనటువంటి వస్తువుల్ని, అనేకమైనటువంటి వేదాంగ పారంగతులైనటువంటి బ్రాహ్మణులని వివాహ వేదిక చుట్టూ ఏ విధంగా ఉంచాలి అని చెప్పి చూడండి. మన బ్రహ్మ వివాహాలలో పోలు పోయడం అనేటువంటిది మన దగ్గర ఉండదు. మిగతా వంశస్థుల్లో వర్ణస్థులలో ఆ పోలు వేయడం అనేటువంటిది ఉంటుంది. ఆ స్వస్తికాలు మొదలగువన్నింటినీ కూడా వేయడం అనేటువంటిది, అంటే అంత గొప్పనైనటువంటిది ఆ యొక్క వివాహ వేదిక. అందులో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆహ్వానించబడతారు. ఆ ఒక్కరోజు
పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెని ఏమని పురోహితుల వారు సంకల్పం చేస్తారయ్యా? సాక్షాత్ లక్ష్మీనారాయణ నారాయణ స్వరూప వరాయ, లక్ష్మీ స్వరూపినే కన్యార్థినే వరాయ అంటారు. లక్ష్మీ కొరకు ఈరోజు ఆయనే ఆ అబ్బాయి నారాయణ స్వరూపుడు అని చెప్పి చెప్తున్నారు. ఆవిడ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణైనటువంటి కన్య అని చెప్పి చెప్తున్నారు. ఆ ఒక్కరోజు ఇంద్రాది దిక్పాలకులతో సహితంగా గొప్పనైనటువంటి వైకుంఠ నారాయణమూర్తులతో సహితంగా దేవతలందరూ కూడా వివాహ వేదిక ఎందు ఉంటారు. కాబట్టి వివాహ వేదికకి అంత గౌరవం. అంతేగాని మేము పోయి రిజిస్టర్ వివాహం చేసుకున్నామయ్యా, లేకుంటే మేము పోయి ఆర్యవే సమాజంలో వివాహం చేసుకున్నామయ్యా కాదండి, ఇది చక్కగా బ్రాహ్మణుని ద్వారానే వివాహం చేసుకోవాలి అనేటువంటిది చెప్తున్నారయ్యా అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాడు ఆశీర్వచనకర్త బ్రాహ్మడు. సరే వాడు అడిగినంత మీరు ఇస్తారా ఇవ్వరా అది వేరే సంగతి. తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా వాడు లాస్ట్కి మాత్రం చేసేది ఆశీర్వచనం అని చెప్పి చెప్తున్నారు. ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ సీతా కళ్యాణ ఘట్టంలో. ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవా ప్రదీచ్య చైనాం భద్రంతే పాణిం గృష్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా ఇత్యుక్త ప్రాక్షిపత్రాజ మంత్రపూతంజలం తదా. 3 సార్ల తన యొక్క వచనాన్ని చెప్పారు. మా కన్యారత్నాల్ని మీ కొడుకులకు ఇస్తున్నానని చెప్పి 3 సార్ల ప్రతివచనం చేశాడు. ఉదకపూర్వకంగా వారికి కన్యాదానం చేశాడయ్యా అని చెప్పి చెప్తున్నాడు. తండ్రి లేకపోతే తాత చేయవచ్చట, తాత లేకుంటే మాతామహి చేయవచ్చట, లేకుంటే పెద్దనాన్న అన్న వదినలు చేయవచ్చట, వీళ్ళెవరు లేకుంటే తల్లి కూడా కన్యాదానం చేయవచ్చట అని మనుస్మృతిలో ఉన్నదట అని చెప్పి కింద మనుస్మృతి యొక్క వచనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రామాయణంలోది కాదు, మనుస్మృతి వచనం అని చెప్పి చెప్తున్నారు. తర్వాత వివాహమైంది, చాలా సంతోషపడ్డారు. గొప్పనైనటువంటి కానుకలు ఇచ్చాడు. ఆ కాలంలో దాసీలను కూడా పంపేవారు, అరుణి అంటారు. మందర కూడా అట్లాగే వచ్చింది కైకకు. అట్లా రాగా అనేకమైనటువంటి సంతోషాంత రంగులే వెళ్తున్నారట. వెళ్తున్నప్పుడు ధూళిలోని పొగలాగా ఒక గొప్ప నల్లటి మేఘంలాగా దూరి వ్యాపించిందట, గొప్పనైనటువంటి శబ్దం వ్యాపించింది. అపుశగ్నాలన్నీ కూడా ఎదురవుతున్నాయట. దశరథ మహారాజుకి చాలా భయపడుతున్నాడు. అయ్యా నాకు అన్నీ కూడా గొప్పనైనటువంటి భయంకరమైనటువంటి ఉల్కాపాతాల యొక్క శబ్దం అంతా వినిపిస్తున్నది, నక్కలు మొదలగిన ఊలలు వేస్తున్నట్టు అనిపిస్తున్నాయి, గొప్పనైనటువంటి ఏమంటారు అపశగ్నాలన్నీ కూడా ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఏంటిదంటే అపశగ్నాలు ఎదురైనప్పటికీ మళ్ళీ మంగళమే విజయమే జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రళయకాల రుద్రుడా అన్నట్టు పరశురాముడు ఎదురయ్యాడట. వీళ్ళ యొక్క రథాలకి ఎదురుగా పరశురాముడు ఎదురయ్యాడని చెప్పి చెప్తున్నాడు. వచ్చి హే భార్గవ, నన్ను భార్గవ రాముడు అంటారయ్యా. ఎవరయ్యా? దశరథ రాముడు. లోకంలో 2 రాములు ఉండాలి, ఎవరో ఒక్కళ్ళే రాములు ఉండాలి. నేనేమో భార్గవ రాముడిని, మీరేమో దశరథ రాముడట. మా గురువు గారైనటువంటి శంకరుల యొక్క ధనుసును మీరు భంగం చేశారట. అది చాలా పాతపడ్డది, పుచ్చుపడ్డదయ్యా. ఆ మహేష చాపాన్ని మీరు ధనుర్భంగం చేశారు, కానీ ఇది విష్ణు చాపం. ఈ విష్ణు చాపాన్ని మీరు భేదిస్తే, దీన్ని ధ్వంసం చేస్తే మీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను, అప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతానంటే దశరథుడు దిగ్గున లేస్తాడు. ఆయన పాదాలని పట్టుకొని క్షమస్వా అని చెప్పి, చాలా బాలకుడయ్యా, 16 ఏళ్ల పసివాడయ్యా, ఆయనతో మీకేం యుద్ధం? మీరు ఇంతకుముందే చెప్పారు కదా. 21 పర్యాలు నిక్షత్రయం చేశాడు. ఎవరు? పరశురాముడు. నిశ్చయిత్రయం చేస్తున్నప్పుడు దేవేంద్రుడికి బ్రహ్మగారికి ఒక వాకిచ్చారు. ఈ రోజు నుంచి నేను గొడ్డల్ని పట్టను, ఈ రోజు నుంచి నేను కత్తిని పట్టను, ఈ రోజు నుంచి నేను ఆయుధాన్ని పట్టను, నేను ఈ రోజు నుంచి శాంత వృత్తిని అవలంబిస్తాను, ఎవరి పట్ల కూడా నేను క్రోధత్వాన్ని చూపెట్టను, ఎవరిని కూడా సంహరించానని చెప్పి చెప్పావు కదా. ఈరోజు ఈ బాలకు ఏ విధంగా వధిస్తావయ్యా నువ్వు అని చెప్పి అనేకంగా ప్రార్థిస్తారు దశరథ మహారాజు. అనేక మంది ఆ రాణులందరూ కూడా. అందుకొరకే వీళ్ళ వంశంలో కూడా ఉన్నప్పుడు మరి ఒకళ్ళు అడుగుతారు, విదేహుణ్ణి చంపలేదు ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞాని. విదేహ రాజు యొక్క జోలికి రాలేదు. ఎవరు? పరశురాముడు. మరి ఎట్లా ఈ యొక్క రఘువంశం ఏ విధంగా బతికి బట్ట గట్టింది అంటే, ఇప్పుడు అశ్మకుడు అనేటువంటి రాజు ఉండేటువంటి వాడట. ఆ అశ్మకుడు చిన్న పిల్లడట, పొత్తిళ్లలో పిల్లడట. ఇప్పుడు ఏం చేశారట అంటే అంతఃపుర కాంతలు చీరలో చుట్టి పడుకోబెట్టారట. ఆడవాళ్లను వధించనేటువంటి నియమం కలిగినటువంటి వాడు కాబట్టి అశ్మకుని జోలికి రాకుండా ఉండడం వలన ఆ ఇక్ష్వాకువంశం బతికి బట్టపడ్డది అని చెప్పి కొన్ని గ్రంథాల్లో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. అది ఆ విధంగా ఇక్ష్వాకువంశం ముందుకు వెళ్ళింది అని చెప్పి చెప్తున్నారు. నువ్వేం బ్రహ్మగారికి చెప్పావు, అదేవిధంగా ఇంద్రుడికి చెప్పావు, ఇంకా ఈ రోజు నుంచి నేను ఏ విధమైనటువంటి ఆయుధాలను ఎత్తను, ఎవరిని కూడా సంహరించను అన్నావు కదా. మరి ఎట్లా ఈ బాలకుని సంహరిస్తావు? కాళ్ళపారాన్ని ఆరలేదు, ఇవాళనే 2 రోజులై కూడా కాలేదు, వివాహం కాలేదు, ఈ ముక్కు పచ్చలారని బాలకుని ఏ విధంగా వధిస్తావని అడిగితే అవన్నీ నాకు సంబంధం లేదు, నా ఎంతో గొప్పనైనటువంటి విష్ణుధన మహేష చాపాన్ని ఈయన భేదించాడు కాబట్టి విష్ణు ధనస్సును కూడా భేదించాలని చెప్పగా అప్పటిదాకా ఏం మాట్లాడలేదట రామచంద్రమూర్తి. రథం దిగి తండ్రి గారికి నమస్కారం చేసి, అయ్యా
నా బలపరాక్రమం ఏంటిదో చూడాలనుకుంటున్నావు కదా, ఒకసారి ఆ విష్ణు ధనస్సును ఇవ్వండి అన్నాడట. ఆ విష్ణు ధనస్సును పరశురాముని యొక్క చేతిలోంచి తీసుకునేటప్పుడే పరశురాముని యొక్క మొత్తం తేజస్సును, పరశురాముని యొక్క మొత్తం బలాన్ని, పరశురాముని యొక్క మొత్తం అస్త్రశస్త్రాలను అన్నింటినీ సంగ్రహించుకున్నాడట ఆ యొక్క చేతి స్పర్శతోనే అని చెప్పి చెప్తున్నాడు. నిర్వీర్యుడైపోయినాడు, నిస్తేజుడైపోయినాడు పరశురాముడు. అట్లా కాగానే తెలుసుకున్నాడు, ఈయన సాక్షాత్తు వైకుంఠ పరబ్రహ్మ నారాయణమూర్తి అని చెప్పి తెలుసుకున్నాడు. నమస్కారం చేశాడు. అయ్యా నేను తెలుసుకున్నానయ్యా, నువ్వు రామచంద్రమూర్తి రూపంలో ఉన్నటువంటి నరమానవుని కాదయ్యా, నువ్వు సాక్షాత్తుగా నారాయణమూర్తి అని చెప్పి తెలుసుకున్నాడు. ఎవరు? ఆ యొక్క పరశురామ ప్రభు. తెలుసుకొని అప్పుడు రాముడు ఒక విషయం అడుగుతాడు. నేను బాణాన్ని ఎక్కువ పెట్టానయ్యా, ఈ బాణాన్ని ఏం చేయాలి? ఇది వ్యర్థం పోదు, నా బాణం వ్యర్థం పోదు, మీరు ఏం చేయమంటే అది చేస్తా. మీ పాదాలని ఖండించానా, మీ దివ్యలోకాలని ఖండించానా, మీరు ఎందుకంటే దీనికి ఏదో ఒక, ఈ శరానికి ఏదో ఒక గమ్యం ఉండాలి. గమ్యం లేకుంటే ఈ శరము ఏ విధంగా కూడా వ్యర్థం కాదు అంటే ఆయన చెప్పాడు, నా పాదాలని మీరు ఖండిస్తే నేను కాశ్యపునికి యొక్క భూమిని దానం చేశాను, కాశ్యపునికి మంత్రపూర్వకంగా భూమిని దానం చేశాను గెలిచినటువంటి. కాబట్టి ఆయన నన్ను విడలగొట్టాడు, బ్రాహ్మణులందరూ కూడా విడలగొట్టారు. కాబట్టి ఇక్కడ ఉండద్దంటే నేను మహేంద్రగిరికి వెళ్ళాలి, మనోవేగంతో ఉండాలంటే నా కాళ్ళు ఉండాలి. కాబట్టి వద్దయ్యా, నా యొక్క దివ్యలోకాలని నీవు తీసుకో, ఈ యొక్క బాణ శరాఘాతంతో కొట్టివేయండి, నేను మళ్ళీ తపస్సు చేసి నేను మళ్ళీ దివ్యలోకాలని సముపార్జించుకుంటానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా పరశురాముని యొక్క దివ్యలోకాలని ఆయనే భేదించడం జరుగుతుంది. ఆయన నిర్వీర్యుడై మళ్ళీ మహేంద్రగిరికి తపస్సుకు వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు చక్కగా అయోధ్య నగరాన్ని చేరుకుంటారు. కోడళ్ళందరినీ కూడా చాలా సంతోషపడి అనేకమైనటువంటి కానుకలు ఇవ్వడం జరుగుతుంది. చిలుక గోరింకల్లాగా కాపురం చేసుకుంటున్నారట అని చెప్తారు. ఇప్పటి వరకు బాలకాండ సర్వం సుసంపన్నం. ఇక మీకు ఇప్పుడు మీ ఓపిక ప్రకారంగా మనం వారధి కట్టేదాకా, రామరావణ యుద్ధం దాకా చిన్నగా అలతి పదాలతో చిన్నగా చెప్పుకుందాం. రాజా రామచంద్ర భగవానికి జై. నేను వచ్చింది ఈ విధమైనటువంటి కేవలమైనటువంటి